మధ్యలోనే మధ్యలోనే రెస్ట్ తీసుకున్నాం మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర. బట్ మీరు కూడా చాలా లేట్ అయి ఉండొచ్చు నిన్న మీ ఇళ్ళకి చేరేసరికి. సో అయినా కానీ చాలా అర్లీగా లేచి మళ్ళీ జూమ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా అదే సార్ పరిస్థితి. మనకి చెప్పాం కదా, కొన్ని రోజులు ఏ పనైనా అలవాటుగా చేస్తూ ఉంటే, రిపీటెడ్ గా చేస్తూ ఉంటే అది అలవాటుగా మారిపోద్ది. ఇదివరకు ఎవరికి అలవాట్లేదు 5:30కి లేవటం, 5కి లేవటం, చాలా మందికి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పుడు ఇది అలవాటుగా మారిపోయింది. అదే సార్, ఇంక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే చిన్న చిన్నగా సక్సెస్ అనేది దానంతా అదే వస్తుంది. అదే కదా గురువు గారు అనేది, చేయాల్సినవి చేసుకుంటా పోతుంటే రావాల్సినవి వస్తూ ఉంటాయి, రిజల్ట్ అనేవి ఆటోమేటిక్ వస్తాయి. సో ఈరోజు టాపిక్ వచ్చి, ఇంతకు ముందు కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. అదేంటంటే వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలని ఒకటి మాట్లాడుకున్నాం. సో వెస్టేజ్ బిజినెస్ మాత్రం ఎందుకు చేయాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా మంది కొన్న క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ కాదు, తెలుసు అనుకుంటున్నారు. బట్ ఒకటే సార్, ఎలా చెయ్యాలన్న క్లారిటీ నీకు వస్తే, వెస్టేజ్ బిజినెస్ ని ఎలా చేయాలి అన్న క్లారిటీ వస్తే, ఈ భూమి మీద నిన్ను ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. వెస్టేజ్ లో ఫెయిల్ అవ్వటానికి, చాలా మంది ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఎలా చెయ్యాలి అన్న విషయం సరిగ్గా అర్థం కాక. సో ఇది ఒప్పుకోం మనం. దౌర్భాగ్యం ఏంటంటే, భారతదేశంలో ఏ విషయమైనా కానీ మనకు తెలియని విషయాన్ని నాకు తెలియదని ఒప్పుకోం. అది పెద్ద దౌర్భాగ్యం. మీరు ఎవరి కాడికన్నా ఏ విషయం అన్నా పోయి తీసుకెళ్ళండి. ఇప్పుడు మన ఫీల్డ్ లోకి వెళ్తుంటాం. వెస్టేజ్ నాకు తెలుసుగా, నేను ఐడియా వేసాగా. అబ్బాయి అదంతా కుదరదు. ఈ జస్ట్ ఐడియా వేసి ఉంటాడు, ఆధార్ కార్డు ఇచ్చి ఒక్క మీటింగ్ కూడా పోయినాడు సరిగా, తూతా తెలిసి ఉండదు. నువ్వు పోయి అడుగు, గంట చెబుతాడు. ఏం చెబుతాడు తెలుసా? వెస్టేజ్ లో ఉన్న విషయం చెప్పడు. వాడికి ఏం అర్థమైందో, అతను ఎంతవరకు తెలుసుకున్నాడో అది చెబుతాడు నీకు. అదే దౌర్భాగ్యం. సో ఇక్కడ కూడా మనకి ఎక్కువ మంది ఫీల్డ్ లో ఎవరు తగులుతుంటారయ్యా అంటే, వీళ్ళే తగులుతుంటారు. తగిలి నేను చూసినాను, ఏమన్నా నాకు డబ్బులు రాలేదు, నన్ను చేర్చినోడికి వచ్చినాయి, పైనోడికి వస్తే కిందోడికి రావు, ఇట్లాంటివన్నీ ఈ కాకమ్మ కబుర్లన్నీ ఎవరు చెబుతారంటే, అసలు ఈ విషయం ఎలా చేయాలో తెలియని వ్యక్తి చెప్తాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ విషయం ఎలా చేయాలి అన్న క్లారిటీ తీసుకోకపోవడం వల్లే ఇవన్నీ రైజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ వెస్టేజ్ లో చేయాలి, ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాల్సింది దేని మీద అయ్యా అంటే, బిజినెస్ ని ఎలా చేయాలి. ప్రతి ఏ పనైనా అది చెయ్యాల్సిన విధానంగా చేస్తే సక్సెస్ అనేది వచ్చింది. ఓకేనా? సో దీనికి కూడా ఆ చేయాల్సిన ప్రాసెస్ అనేది మీకు అర్థం అయితే ఆడుకుంటారు. అర్థం కాకపోతే చెప్పాను కదా, మ్యాక్సిమం డ్రాపింగ్ పర్సంటేజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువ ఉంటది. అంటే చేరి ఆగిపోయే వాళ్ళు 100లో 90 మంది ఉంటారు. మోర్ దెన్ 90 ఉంటారు వెస్టేజ్ లో కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క మోడలే అంత. ఎక్కువ మంది ఆగిపోతారు ఎందుకయ్యా అంటే, ఎలా చేయాలి అన్న క్లారిటీ తీసుకోకుండా ఫీల్డ్ లోకి వెళ్తారు. ఓకే, ఇది ఇలాగే ఉంటుంది కొన్ని రోజులు. నాకు ప్రాసెస్ అర్థమైన దాకా, నేను నేర్చుకున్న దాకా ఇలాగే రిజెక్షన్స్ ఎదురవుతుంటాయి. ఎస్, నేను నేర్చుకునే కొంది, నేను స్ట్రాంగ్ అయ్యే కొంది, నాకు నాలెడ్జ్ వచ్చే కొంది టీమ్ స్ట్రాంగ్ అవుతుంది అనే విషయాన్ని స్టార్టింగ్ లో అర్థం చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళు ఒకటి అనుకొని దీంట్లోకి వస్తారు. అది ఊహించినట్టుగా ఉండేసరికి ఆగిపోతారు. ఓకేనా? సో ఎందుకు ఎక్కువ మంది నెగిటివ్స్, మనకు రిజెక్షన్స్ ఎదురవుతా ఉంటాయి అంటే దీనివల్లే. స్టార్టింగ్ లో నాకు కూడా ఎలా చేయాలన్న విధానం తెలియదు సార్. అందువల్ల నేను కూడా మాక్సిమం చాలా సార్లు ఆగిపోదామా అన్న థాట్ వచ్చేసింది. చాలా సార్లు ఎవరిని అడుగుతాం, ఎక్కడ పోయి అడుగుతాం, పొద్దుగూకులు ఇళ్ళకి పోయి ఏంది రిక్వెస్ట్ చేయటం ఏంటి, ఎందుకు ఇవన్నీ అనిపించి చాలా సార్లు విసుగొచ్చేది. కానీ స్టార్టింగ్ లో నేను గొప్ప వాళ్ళ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అయిన ఒక వీడియోస్ కొన్ని విన్నా. వీడియోస్ వింటే అందులో నాకు బాగా నచ్చిన చాలా వీడియోస్ నచ్చినాయి.
కొన్ని వీడియోస్ లో నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం తెలుసుకున్నానయ్యా అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క విధానమే మోడలే అంతా. నువ్వు నాకు ఒక వీడియోలో విన్నాను, నువ్వు 10 మందిని కలిస్తే లిస్ట్ తయారు చేసుకొని 10 మందిని కలిస్తే అందులో 8 మంది నో చెప్తారు నాయన, 2 ఎస్ చెప్తారు. సో ఆ విధంగా నువ్వు ఒక 1000 మెంబర్స్ ని కలిస్తే లిస్ట్ తయారు చేసుకొని నీ డౌన్లైనర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే నీ ద్వారా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక 1000 మెంబర్స్ నువ్వు కలిస్తే 200 ఐడీలు మాత్రమే పడతాయి, 800 నో అని చెబుతారు. ఆ 200 మందిలో ఒక 30-40 మంది యాక్టివ్ గా ఉంటారు. ఆ 200 మందిలో జస్ట్ ఐడీలు వేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. ఒక 30-40 మంది మాత్రమే యాక్టివ్ గా ఉంటారు. ఆ 30-40 మందిలో కూడా ఒక 6 మెయిన్ పిల్లర్స్ నీకు కనెక్ట్ అవుతారు. ఆ 6 నిన్ను ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో రాజుగా నిలబెడతారు అని ఒక వీడియో విన్నాను. ఇది అయిపోయాక మిమ్మల్ని ఒకసారి నేను ఆ వీడియో గ్రూప్ లో పెడతాను. ఆ వీడియో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సో ఇక్కడ ప్రతి వ్యక్తికి కావాల్సిన 6 సార్. మాక్సిమం ఒక 6 మంచి లీడర్స్, 6 కింద పటిష్టంగా ఉంటే సరిపోదు. సో ఆ 6 డైమండ్స్ ని పట్టుకోవడానికి నువ్వు 1000 గులకరాలను టచ్ చేయాల్సి ఉంటది అని చెప్పాడు. ఇది స్టార్టింగ్ లో నేను వీడియో వినేసరికి ఓహో ఓకే, ఈ రిజెక్షన్స్ అనేది ఇందులో కామన్, నేను వర్రీ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే నో అనేది ఇందులో పార్ట్ ఆఫ్ ది బిజినెస్. సో ఇది చాలా క్లారిటీ తీసుకొని ఎప్పుడు ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోయా. ఎన్ని రిజెక్షన్స్ స్టార్టింగ్ లో వచ్చినా గానీ నా పని నేను చేసుకుంటూ పోయా. నా పని అంటే ఏంటయ్యా అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలా చేయాలి బిజినెస్ అనే దానికి వాళ్ళు ఏం చెప్తారు, ఎవరు ఏం చెప్తారు అనేది నీకు అనవసరం. లిస్ట్ తయారు చేసుకొని, అది ఎయిదర్ నీ ద్వారా కావచ్చు, నీ కింద వాళ్ళ ద్వారా కావచ్చు, లిస్ట్ తయారు చేసుకొని నువ్వు వెళ్ళి నీకున్న విషయాన్ని నువ్వు చేస్తున్న పని గురించి క్లారిటీ ఇవ్వటమే అనేది తెలుసుకున్నాను. అదే నేను అప్లై చేశాను. ఎవరి ద్వారా ఎవరు వస్తారో చాలా మంది తెలియని విషయం ఏంటంటే మంచి లీడర్స్ కోసం చూస్తున్నాను సార్. అయ్యా మీకు దండం, లీడర్స్ పుట్టరు సార్, తయారవుతారు. లీడర్స్ ఆర్ నాట్ బార్న్, లీడర్స్ ఆర్ క్రియేటెడ్. మీరు తెలుసుకోవాల్సిన గొప్ప వాయిస్ డిస్టర్బెన్స్, మీది బ్లూటూత్ ఒకసారి చూసుకోండి, కొంచెం లైట్ డిస్టర్బెన్స్ వస్తుంది. వాయిస్ క్లియర్ గానే ఉంది, కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే మీ బ్లూటూత్ ఏమైనా టచ్ అవుతుంది చూసుకోండి, షార్ట్ అన్నట్లు. ఒక్కసారి సెట్ చేసుకోండి సార్. ఓకే, క్యారీ ఆన్. వాయిస్ రావటం లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ రావడం లేదు, చూడండి ఒకసారి. సురేష్ సార్, లీడర్స్ చిన్న డిస్టర్బెన్స్. దినేష్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఒక్క నిమిషం సార్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మామయ్య దగ్గర, నేను ఒకసారి చెక్ చేస్తాను. లేదంటే మీ దగ్గర నుంచి మాట్లాడమని సార్, పక్కనే ఉన్నారు కదా.
ఆ లీడర్స్ చిన్న టెక్నికల్ ఇష్యూ. సార్ వచ్చేస్తుంది, దినేష్ మొబైల్ నుంచి మాట్లాడతారు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ ఓకే సార్. క్లియర్ గా ఉందా ఇప్పుడు? ఎస్, క్లియర్ సార్, క్లియర్. ఓకే. ఓకే సో ఓకే. ఇంతకుముందు మాట్లాడింది వినపడలేదా? అది వినపడుతుంది, సైడ్ ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది ఇది ఎక్కువగా. ఇప్పుడు ఓకే, క్లియర్. మీరు క్యారీ ఆన్ సార్. ఓకే. సో ఎక్కడ దాకా విన్నారు అర్థం కాలేదు కదా సార్ నాకు. ఎక్కడ దాకా విన్నారు అనేది క్లారిటీ లేదు కదా. ఎక్కడ దాకా విన్నారు? లీడర్స్ ఎవరైనా చెబుతారు ఎక్కడ దాకా విన్నారు? లేదు అదే సార్. సుహాసిని మేడం. చేసే దగ్గర వరకు చెప్పారు సార్. సార్ మేడం హలో, మౌనిక మేడం చెప్పండి. మౌనిక మేడం. వెరీ గుడ్, అదే సార్, లీడర్స్ దగ్గర. వెరీ గుడ్, వెరీ ఇప్పుడు గుడ్. దాకా ఇదేం చెప్పింది వినపడిందా? వినపడింది, క్లియర్. కాకపోతే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది సార్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి, పర్లేదు. మీరు ఒక్కరిని అడిగాను, మీరు అందరు గందరగోళం చేయొద్దు. ఒకసారి మీట్ అవ్వండి. సార్ కోటి సార్, మీరు మ్యూట్ చేసుకోండి. అందరికీ మాకు గుర్తుంది, కానీ మీరు ఎంతవరకు వింటున్నారనే. లీడర్స్ వర్త్ పుట్టరు క్రియేట్ చేయాలనేది మాకు గుర్తుంది, కాకపోతే మీరు నిద్రపోతున్నారేమని ఒకసారి చెక్ చేసాం. థ్యాంక్ యూ సార్ చేసినందుకు. అందరు మ్యూట్ చేసుకోండి సార్. సురేష్ సార్ ప్లీజ్ క్యారీ ఆన్ స్పీక్. రైట్ సార్. సో అక్కడ దాకా చెప్పామా లీడర్స్ పుట్టరు అనే దానికి? అవును సార్, లీడర్స్ పుట్టరు, లీడర్స్ క్రియేట్ చేయబడతారు అనే వరకు చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో ఆ లీడర్స్ ని తయారు చేసే ప్రాసెస్ మనకు అర్థం కాకపోతే దీంట్లో చాలా కష్టం. చాలా మంది వేటాడేది వెంటాడేది మంచి లీడర్ దొరికితే బాగుండని చెప్పి చాలా పోరాడుతున్నారు. సో అందుకని ఫస్ట్ ఆ మిస్కన్సెప్షన్ అనేది మన ప్రాసెస్ లో ఆపేయాలి సార్. ఏంటంటే లీడర్స్ కోసం వెతకడం మానేసి ఆల్రెడీ అంటే బేసిక్ గా కొన్ని క్వాలిటీస్ అనేవి చాలా తక్కువ మందిలో ఉంటాయి అన్నమాట. లీడర్స్ క్వాలిటీస్ వాళ్ళు ఎప్పుడో ఎక్కడ కనెక్ట్ అవుతారు. మన ప్రాసెస్ ఏంటంటే మన పని చేసుకుంటా వెళ్ళిపోవటం. ఇంకొకటి, మనకున్న డౌన్ లైనర్స్ ద్వారానే, అంటే ఒక పండితుడు దొరకాలంటే ఒక పామరుడు ద్వారానే వెళ్ళాలి. అంటే ఎలాంటి వ్యక్తి అయినా అతని బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా మీరు కింద డౌన్ లైనర్స్ గనక ఇందులో ఫ్యూచర్ ఉంది, నీకు లైఫ్ ఉంది అని నువ్వు చూపించగలిగితే నీ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు వెళ్ళి కొత్త వాళ్ళు తీసుకొని వస్తారు. ఇంకొక పొరపాటు ఏం జరుగుతున్నాయి అంటే కీప్ ఆన్ టచింగ్ ద న్యూ పీపుల్. మన వాళ్ళు చేస్తుంది అంటే కొత్త వాళ్ళని వెతుక్కుంటా వెళ్తా ఉన్నాం. ఇది యాక్చువల్ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మంది చేస్తున్న తప్పు. నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? మహా ఉంటే ఒక మనిషికి 2, 3, 400 మంది ఉంటారు. వీళ్ళని అడగటం అయిపోయింది, ఎక్కడికి పోవాలి ఇక నువ్వు? ఆలోచించండి. సో మీరు బాగా ఆలోచిస్తే ఎప్పుడు కొత్త పీపుల్ ని కలవటం అనేది కాకుండా, ఇది ఓకే యూ కెన్ టచ్ ద పీపుల్ కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు క్లోజ్ గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, నా డౌన్ లైనర్స్ క్లోజ్ గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ డౌన్ లైనర్స్ క్లోజ్ గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాగా ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటయ్యా అంటే, నువ్వు ఎవరినైతే ఇందులో జాయిన్ చేస్తావో, నువ్వు ఎవరికైతే ఇందులో క్లారిటీ ఇస్తావో వాళ్ళకి ఇందులో లైఫ్ ఉంది. ఎస్, వెస్టేజ్ లో లైఫ్ ఉంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉంది అనేది నువ్వు చూపించగలిగినట్లయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీసుకొని వస్తారు. అంటే నీ డౌన్ లైనర్సే వెళ్ళి కొత్త వాళ్ళు తీసుకొని వస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కింద ఉన్న డౌన్ లైనర్స్ ని ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని యాక్టివేట్ చేయకుండా కొత్త వాళ్ళ కాడికి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ సార్, చాలా మంది చేస్తున్నారు. నీ కింద 30 మంది ఉంటే, నీ కింద 40 మంది ఉంటే, ఆ 40 మందికి గనక ఇందులో లైఫ్ ఉందని నువ్వు చూపించగలిగితే వాళ్ళు పోయి తలా 4 పట్టుకొస్తే 160 టీం అయింది సార్ మీది. అట్లా కాకుండా పద్దాక కొత్త వాళ్ళు దొరకట్లేదు సార్. కొత్త వాళ్ళు ఎందుకు వస్తారు సార్? వాళ్ళు ఎందుకు వస్తారు? ఎక్కడో ఒకటి గుడ్డోడు రాయి గూట్లో పడిందని చెప్పి అందరూ రాళ్ళు వేసుకుంటారు పైకి. ఎక్కడో జరిగిద్ది. ఇప్పుడు మాకు ఆనంద్ సార్ దొరికినట్టు అట్ట అందరికి దొరికిద్దా? అది కాదు సార్ చేయాల్సిన పని. ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయ్యారో
మీ కింద ఉన్నారో వాళ్ళకి ఇందులో ఫ్యూచర్ ఉందని, ఇందులో లైఫ్ ఉందని నువ్వు చూపించగలిగితే, అతన్ని డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన వ్యక్తిని అతనికి ఇందులో కొన్ని మీటింగ్స్ తీసుకెళ్ళటం ద్వారా, నీ పర్సనల్ అష్యూరెన్స్ ఇవ్వటం ద్వారా, నువ్వు లీడర్ గా నువ్వు కంటిన్యూస్ గా మీటింగ్స్ వెళ్ళటం ద్వారా వాళ్ళు వాళ్ళని వెంట పెట్టుకొని నువ్వు ఫాలో చేసి డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన దగ్గర నుంచి అతను కంటిన్యూస్ గా ఒక 10, 15, 20 కంటిన్యూస్ మీటింగ్స్ తీసుకెళ్ళటం ద్వారా వాళ్ళకి ఇందులో క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని విప్పించగలిగితే వాళ్ళే వెళ్ళి కొత్త వాళ్ళని తీసుకొని వస్తారు. అంటే ఎవరైతే మీరు మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు టీంని కిందకి ప్రెషర్ ఎలా అంటే, కిందకి మీకు తెలిసిన 30 మంది 20 మంది ద్వారా కొత్త వాళ్ళలోకి ఎలా వెళ్ళాలో ఆ ప్రాసెస్ అనేది తెలిస్తే వాళ్ళే వెళ్ళి కిందకి డెప్త్ కి లైన్ వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడయ్యా అంటే, ఉన్న వాళ్ళని ఉపయోగించుకోకుండా పద్దాక కొత్త వాళ్ళని పట్టుకుంటా పోతున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాది ఎంఎస్ఆర్ గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది టీంలు ఎలా వస్తాయి అనేది. నేను స్టార్టింగ్ లో చేరినప్పుడు బేసిక్ గా అందరు ఏమనుకుంటారంటే, ఈ ఆడొస్తారు ఇంతమంది, అబ్బా నేను ఎక్కడ అడగాల, ఎంఎస్ఆర్ గారికి 60-70 వేల మంది టీం వచ్చినారు, ఇంతమంది నేను ఎప్పుడు చేయాలా, ఇంతమంది అసలు నాకు తెలుసున్నారా, ఎక్కడన్నా ఉంటారు ఒక మనిషికి ఇంతమంది తెలిసిన వాళ్ళు అనే అనే అందరూ. నేను కూడా స్టార్టింగ్ లో అదే అనుకున్నాను సార్, ఇంతమందిని మనం ఎలా జాయిన్ చేయాలనుకున్నా. దీన్ని నువ్వు ఎలా చూస్తే అలా, నువ్వు పెద్ద పిక్చర్ లో చూడటం వల్ల ఇది పెద్ద భూతంలా కనబడుతుంది. దీన్ని స్ప్లిట్ చేసి విడదీసి చూద్దాం, ఈ బిజినెస్ ని నీకు అర్థమైపోద్ది. స్టార్టింగ్ లో ఎంఎస్ఆర్ గారు ఒంగోలు వచ్చినప్పుడు ఫస్ట్ మీట్ అయిన వ్యక్తి ఎవరయ్యా అంటే, మన శివకోటి సార్ వాళ్ళ వైఫ్. ఎక్కడో వాళ్ళు ఇదివరకు పనిచేసిన ఆఫీస్ లో ఇద్దరు పనిచేశారు. స్టార్టింగ్ ఒంగోలు వచ్చినప్పుడు కలిసిన వ్యక్తి ఒక్క వ్యక్తి ద్వారా ఒంగోలు వచ్చాడు సార్, జాగ్రత్తగా గమనించండి. అంటే తన ఇంటెన్షన్ ఏంటంటే, కొండేపులో ఉన్న సురేష్ గాని, ఓకేనా, కొండేపు హాస్పిటల్లో పనిచేస్తున్న వాణి మేడం గాని, త్రోగుంట్లో ఉన్న శోభ గాని ఈ టీంలోకి వస్తారు అనే కలగనలా ఆయన. జాగ్రత్తగా పాయింట్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. అతనికి ఏం తెలుసు అంటే, ఏం తెలుసాయంటే ఒక్కరికి తెలుసు, ఒక్క విత్తనాన్ని ఒంగోలు వేసాడు. అతనికి తెలిసిన విషయం ఏంటంటే, ఒక్క విత్తనం మనం అక్కడ వేస్తే దాని ద్వారా స్ప్రెడ్ అయ్యిద్ది అనే పాయింట్ అతనికి తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ లో. చూడండి, ఫస్ట్ వేసాడు, ఎవరు వస్తారనే క్లారిటీ ఎవరికి లేదు. నెక్స్ట్ ఇమీడియట్ గా వాళ్ళకి ఇందులో ప్రొడక్ట్స్ అంటే ఒక చిన్న మీటింగ్ చెప్పి వాళ్ళకి ప్రొడక్ట్స్ వాళ్ళ చేత వాడిచ్చి, ఇందులో లైఫ్ ఉంది, ఇందులో డబ్బులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని ఒక 2-3 మీటింగ్స్ తీసుకెళ్లాడు. మళ్ళీ చెబుతున్నా, ఒంగోలు మొత్తం జల్లెడ బట్టి గందరగోళం చేయలే ఆయన. చేర్చిన వ్యక్తి ఆ ఒక్క వ్యక్తిని ఇందులో లైఫ్ ఉంది, ఇందులో డబ్బులు ఉంటాయని చెప్పి వాళ్ళకి 2-3 మీటింగ్స్ తీసుకెళ్లడం ద్వారా వెస్టేజ్ ఎంత పెద్దదో చూపించాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఇందులో లైఫ్ ఉందని చూసిన తర్వాత, ప్రొడక్ట్స్ వాడిన తర్వాత, మీటింగ్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్లేటట్టుగా పైనుంచి ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా వాళ్ళకి ఇందులో లైఫ్ ఉందని అర్థమయ్యాక నెక్స్ట్ ఏం చేశారు, నెల్లూరులో ఉన్న శ్రీదేవి మేడం దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ గురించి చెప్పారు. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆవిడకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల అవి వాడుకున్నారు. స్టార్టింగ్ లో డిసైడ్ కాల. ఎప్పుడు డిసైడ్ అయ్యారంటే, ఎంఎస్ఆర్ గారు మీతో మాట్లాడాలంటున్నారు, మీటింగ్ ఒకసారి రండి అని శ్రీదేవి మేడం గారిని మీటింగ్ ఇన్వైట్ చేశారు. శ్రీదేవి మేడం గారికి నేను వెస్టేజ్ లో లైఫ్ ఇస్తానని కానీ, వెస్టేజ్ లో ఇంత లైఫ్ ఉంటుందని ఫస్ట్ లో తెలియదు. ఈవిడ వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళని 2-3 మీటింగ్స్ కి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు డిసైడ్ అయ్యారు. శ్రీదేవి మేడం కూడా డిసైడ్ అయింది ఏమని, ఎస్ దీంట్లో ఫ్యూచర్ ఉంది, దీంట్లోనే వర్క్ చేయాలి. ఇక వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారయ్యా అంటే, శ్రీదేవి మేడం క్లోజ్ గా ఉండే అంజలి సిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆవిడని జాయిన్ చేసి, ఆవిడ ఎవరిని చూసి జాయిన్ అయింది, శ్రీదేవి మేడం చూసి జాయిన్ అయింది.
అసలు ఎంఎస్ఆర్ ఎవరో శివకోటి సార్ వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు, అంజలి మేడం తెలియదు. బట్ శ్రీదేవి మేడం చూసి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి జాయిన్ అయింది. నెక్స్ట్ అంజలి మేడం కూడా ఇందులో ఫ్యూచర్ ఉందని ఒక 3-4 మీటింగ్స్ తీసుకెళ్లి చూపించారు. ఇమీడియట్ గా వీళ్ళు ముగ్గురు కలిసి యాడికి పోయారంటే పక్కనే ఉన్న మా అక్క దగ్గర పోయారు. త్రోవకొండ కామాపల్లి నుంచి వచ్చింది మనల్ని అందరిని చేరవటానికి కొండేపుటిని త్రోవకొండ. అంజలి సిస్టర్ కి మా అక్క క్లోజ్ కాబట్టి ఇమీడియట్ గా వెళ్ళి అంజలి సిస్టర్ మా అక్క దగ్గర కూర్చుంది. ఇక్కడే చూడండి, చాలా స్మార్ట్ గా ఆలోచించండి, ఎలా టీం వస్తుందో చూడండి. సో ఇప్పుడు మా అక్క మామూలుగా ఎవరికి జాయిన్ కాదు, ఎవరి మాట ఎందో అంజలి సిస్టర్ వచ్చి కూర్చొని చెప్పడం వల్ల కనెక్ట్ అయింది. అంజలి సిస్టర్ ద్వారా ప్రొడక్ట్లు వాడింది, ఫీడ్బ్యాక్ తీసుకుంది, 4 మీటింగ్లు తీసుకుపోయారు ఆ నలుగురు కలిసి. ఏమైంది సార్? అయిపోయింది. అయిపోయి ఆ మంట నా దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? మా అక్క దగ్గర నుంచి. జాగ్రత్తగానండి, ఇది నాకు ఆ పైన ఉన్న వాళ్ళలో అంజలి సిస్టర్ చెప్పినా ఎన్నో, శ్రీదేవి మేడం చెప్పినా ఎన్నో, నేను శివకోటి సార్ ఎవరో కూడా తెలియదు అప్పటికి. ఈ క్లారిటీ అస్సలు లేదు నాకు. బట్ నేను జాయిన్ అయింది ఎందుకయ్యా అంటే మా అక్కయ్య నా దగ్గర తీసుకొని వచ్చింది కంపెనీని. సో మంట ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ దాకా వచ్చింది చూడండి. సో ఈ క్లారిటీ అనేది మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ బిజినెస్ లోకి ఎవరి ద్వారా ఎవరు వస్తారు అనేది మనం ముందుగా జడ్జి చేయలేము. అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చింది. నేను ఇప్పుడు చూడండి, నాకు ఎంఎస్ఆర్ గారు తెలుసా, వెస్టేజ్ తెలుసా, పైన ఉన్న వాళ్ళు ఎవరూ తెలియదు. అయినా కానీ నేను వాళ్ళందరూ నా అప్లైనర్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరికీ బెనిఫిట్ వస్తుంది నా వల్ల. ఎవరి ద్వారా జాయిన్ అయ్యాను? మా అక్క ద్వారా. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ని గమనిస్తే మీరు ఎక్కువ తలకిందులు పడద్దు. ఈ ప్రాసెస్ ని మీరు గమనిస్తే టీం ఎలా వస్తుంది అందులో అంటే, ఆల్రెడీ చేరిన ఒక్క వ్యక్తి చాలు సార్. ఆ వ్యక్తికి ఇందులో ఫ్యూచర్ ఉందని నువ్వు చూపించగలిగితే వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని తీసుకొని వస్తారు. ఆ ఇద్దరు కనుక చేర్చిన వ్యక్తి అతను మీటింగ్ తీసుకొని వెళ్తే అట్లా ఇంకొకరు వాళ్ళ ద్వారా ఇంకొకరు. మీరు బాగా గమనిస్తే ఈ లీడర్స్ ఇప్పుడు 2400 మంది టీమ్ సార్ అప్రాక్సిమేట్లీ నాది. ఈ 2400 మందిలో మాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు ఒక 5, 6 లేదా 10 మంది లోపే. సో ఇక్కడ నేను తెలుసుకున్న లాజిక్ ఏంటంటే, ఎంఎస్ఆర్ గారిని అబ్జర్వ్ చేస్తా వచ్చా. స్టార్టింగ్ లో ఈ బిజినెస్ నాకు కూడా కన్ఫ్యూజ్, చాలా తికమగ్గా ఉండింది. బట్ నాకు అర్థమైంది ఏందయ్యా అంటే, ఇక్కడ కొత్త వాళ్ళను పొద్దుగూకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నాకు క్లోజ్ గా ఉండేవాళ్ళు మొత్తం నన్ను నమ్మి ఇందులోకి వస్తారు. నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళు ఒక 10 మంది అనుకో, వాళ్ళకి ఇందులో ఫ్యూచర్ ఉందని చూపిస్తే ఆ 10 మంది పోయి ఇంకొక 10 మంది తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళకి ఫ్యూచర్ ఉందని చూపించడం చాలా 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 ముఖ్యం. నీ కింద ఉన్న డౌన్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో లైఫ్ ఉందని నువ్వు చూపించగలిగితే ఆటోమేటిక్ గా టీం అనేది కిందకి వెళ్ళిపోతా ఉంటది. ఓకే, ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందయ్యా అంటే, ఇది గొప్ప వ్యవస్థ, ఇది గొప్ప బిజినెస్ అనే అవగాహన మనకు సరిగ్గా లేకపోవటం వల్ల, మన కింద వాళ్ళకి ఏదో జాయిన్ చేసి ప్రొడక్ట్లు గబగబా ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా అంతంత మాత్రంగా భయపడుతున్నారు అవతల వాళ్ళకి చెప్పడానికి. అదే నేను సబ్బులు అమ్ముతున్నారు అనుకుంటారేమో, పేస్ట్లు అమ్ముతున్నారు అనుకుంటారేమో, నన్ను ఏమైనా ఇన్సల్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీకే దాని మీద హై కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల గిల్టీగా ఫీల్ అవుతున్నారు. కిందకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. మీటింగ్ దాకా తీసుకొని వచ్చి డిసైడ్ చేయించలేకపోతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ సార్. మీటింగ్ దాకా తీసుకొని వచ్చి చేయి పట్టుకొని నువ్వు యాజ్ ఎ లీడర్ గా నేనున్నాను, మనం కలిసి చేద్దాం అనే ఒక భరోసా నువ్వు ఇవ్వలేకపోవటం వల్ల కింద లీడర్స్ సరిగా నీ కింద వర్క్ చేయటం లేదు. సో ఇది నేను గమనించాను సార్. ఇది నేను గమనించి ఎంఎస్ఆర్ గారిని చూశాక, ఈయన ఒంగోలు వచ్చినప్పుడు ఒక్కరే తెలుసు, ఈ ఒక్కరి నుంచి 3-4 వేల మంది సామ్రాజ్యాన్ని, అది కూడా బంధువు కాదు సార్, శివకోటి సార్లో వాళ్ళకి బంధువు కాదు, జస్ట్ కలీగ్స్ ఎక్కడో. సో అలాంటి ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వచ్చి ఎవరో తెలియని ముఖం తెలియని వ్యక్తులు, స్టాఫ్ నర్సులు, ఆర్గానిక్ షాప్ వాళ్ళు, కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, ఇంతమంది ఎలా వచ్చారు ఆయన కిందకి? ఎవరు తెలియదు ఆయనకి. వచ్చి జై వేస్టేజ్ అని
జెండా పట్టుకొని అతను వెనక తిరిగేలాగా చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద ప్రాసెస్ సార్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. దట్ ఈస్ ద ప్రాసెస్. మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, లీడర్షిప్ బిజినెస్ ఇది. లీడర్స్ ఎలా తయారవుతారో అన్న క్లారిటీ నీకు లేకపోతే, లీడర్స్ ని ఎలా తయారు చేయాలో అన్న క్లారిటీ నీకు లేకపోతే గందరగోళం అవుతా ఉంటావు. ఎప్పటికీ టీం బిల్డ్ అయ్యే అవకాశమే లేదు. సో లీడర్స్ ని ఎలా బిల్డ్ చేయాలయ్యా అంటే అదే చెప్తున్నాం కదా. స్టార్టింగ్ లో ఒక వ్యక్తిని నువ్వు జాయిన్ చేసినప్పుడు అతను బాగా గమనించండి, వేరే వేరే ప్రొఫెషన్ లో ఇరుక్కొని ఉంటాడు. ఫస్ట్ వెస్టేజ్ లోకి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఎవడు రాడు సార్. ఆల్రెడీ వేరే పనుల్లో ఉంటారు వాళ్ళు. ఊరకేదో నువ్వు చెప్పావు, స్టార్టింగ్ లో ఆ పనులతో వస్తాడు. నువ్వు ఎప్పుడైతే చేరిన ఒక 10, 15, 20 రోజుల్లో అతనికి కంప్లీట్ గా వెస్టేజ్ అంటే ఏంటో నువ్వు చూపించగలిగితే, అంటే ఆ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా కంటిన్యూస్ గా మీటింగ్స్, కంటిన్యూస్ నీ మోటివేషన్, కంటిన్యూస్ గా నువ్వు అతనితో టచ్ లో ఉంటూ ఈ వెస్టేజ్ ఎలా ఉంటుందో నువ్వు చూపించకపోతే 95% ఇందులో వాళ్ళు డ్రాప్ అయిపోయి వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆల్రెడీ వేరే వేరే లంబాటకాల్లో ఉంటారు సార్ వాళ్ళు. ప్రతి జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా వేరే వేరే ప్రొఫెషన్ నుంచి వస్తారు. మళ్ళీ వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దీంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి కొనుక్కుందాం, వేరే పనులు చేసుకుంటా ఉంటారు. నిన్ను పట్టించుకోరు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే చెయ్యి పట్టుకొని దీంట్లో లైఫ్ ఏంటో ఫస్ట్ చేరిన 10, 15 రోజుల్లో, మాక్సిమం నెల రోజుల్లో నువ్వు చూపించగలిగితే, వాళ్ళు చేసే పని మీద ఇది బెస్ట్ అని నువ్వు చూపించగలిగితే ఆటోమేటిక్ గా దాన్ని వదిలి దీంట్లోకి రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతున్నాయా అంటే జాయిన్ చేస్తున్నాం, ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫ్యూచర్ ఇలా ఉంటుందని చూపించకపోవటం వల్ల స్లోగా ఎప్పుడో ఒక మీటింగ్ తీసుకెళ్తాం. ఆ ఎనర్జీ ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఆ ఎనర్జీ ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు 4 రోజులు ఉంటుంది. అక్కడ ఎక్కువ ఇస్తాడు బాగా. ఇంటికి వచ్చేళ్ళకి ఈ బర్రెలు, గొర్రెలు, కేంద్రాలు, లేకపోతే ఇంకోటి వీడికి మాయలో పడిపోతాడు. మాయలో పడిపోయి ఆల్రెడీ అప్పులు ఇవన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఎవరే ధనం పెడతా మీటింగ్ రారా అంటే వీడిగా వస్తున్నాడు అన్న అంటాడు, ఇంకా జంపు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకున్న డిస్టర్బెన్స్ ఉండటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అక్కడ మన పని ఏది యాజ్ ఎ లీడర్ గా అంటే ఇతనికి ఇందులో ఫ్యూచర్ ని చూపించాలి అని నువ్వు ఒక భీష్మ ప్రతిజ్ఞలాగా నువ్వు రిపీటెడ్ గా అతను ఎప్పుడైతే ఒక 30 days 20 days 30 days చేయి పట్టుకొని ఇందులో ఫ్యూచర్ ఇదిరా అబ్బాయి, నువ్వు చేసే పనికి దీనికి తేడా ఇది, నువ్వు చేసేది డబ్బులు చేసుకుంటేనే వస్తాయి, ఇందులో నువ్వు 1-2 సంవత్సరాలు కష్టపడితే లైఫ్ లాంగ్ వస్తాయి, అతని పనికి దీనికి తేడా చూపించడం వల్ల లేకపోతే నీ పర్సనల్ భరోసా ఏదో ఒకటి చేసి అతనికి చెయ్యి వెంట పెట్టుకొని ఇందులో డిసైడ్ అయ్యిందాక చెయ్యి వదలకుండా తీసుకెళ్ళగలిగితే ఒక 10-15 మీటింగ్స్ తర్వాత తనకే ఆటోమేటిక్ గా ఎస్ నేను చేసే ప్రొఫెషన్ మీద ఇది బెస్ట్ అని తను డిసైడ్ అవుతాడు. సో ఇక్కడ దారుణం ఏంటంటే లీడర్స్ ఎక్కువ మంది మెయిన్ మీటింగ్స్ రావట్లేదు. ఇంకెక్కడ పాసిబిలిటీ ఉంటుంది సార్? స్టార్టింగ్ లో అందరూ అంతే సార్. ఇప్పుడు నన్ను జాయిన్ చేశారు, నన్ను ఏం చేశారు, నేనేమనుకున్నాను, నేను ఆల్రెడీ ఆర్గానిక్ షాప్ పెట్టుకొని ఉన్నా, నేనే మీటింగ్ అన్నారు. సరే ఒక మీటింగ్ షికారుకు పోయేద్దామని తీసుకుపోయారు. 5 సార్ మీటింగ్ కనెక్ట్ చేశారు. ఆటోమేటిక్ గా నేనేం చేశాను, ఓకే అర్థమైపోయింది నాకు. ఇంక ఎమ్మటెమ్మటే మళ్ళీ ఒంగోలులో శివగౌడ్ సార్ వచ్చి ఎంఎస్ఆర్ గారు నేను కలవాలన్నారు అన్నాడు. ఆ మీటింగ్ అయిపోతుంది, నేను ఒంగోలు పోయినా. ఇట్లాగా కంటిన్యూస్ గా 10-15 మీటింగ్స్ తీసుకెళ్ళటం వల్ల నాకు ఇందులో లైఫ్ ఉందని అర్థమైపోయింది. సో ఇక్కడ మనం యాజ్ ఏ లీడర్స్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన వ్యక్తిని లీడర్ గా ఎలా మార్చాలన్న ప్రాసెస్ నువ్వు అర్థం చేసుకుంటే కొన్ని వందల మంది లీడర్స్ నువ్వు తయారు చేయొచ్చు. చాలా చాలా పెద్ద మాట వాడాను సార్. ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఇందులో జాయిన్ అయిన వ్యక్తిని ఒక లీడర్ గా ఎలా మార్చొచ్చు అన్న ప్రాసెస్ నీకు అర్థమైతే కొన్ని వందల మంది లీడర్లు నువ్వు తయారు చేయగలుగుతావు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది చెప్పుడు నుంచో చెప్పుకుంటా వస్తున్నా, ఇది చేయండి అయ్యా, కొత్త వాళ్ళని కలవద్దు, మీరు నలుగురిని చేర్చుకున్నారా ఆ నలుగురు మీటింగ్ చేసిపోయి కూర్చోబెట్టుకోండి, వాళ్ళకి ఇందులో డబ్బులు వస్తాయి, ఇందులో లైఫ్ ఉందని నువ్వు చూపించగలిగితే వాళ్ళు తలా 4 గాడి తీసిపోతారు.
అప్పుడు 16 మంది అవుతారు. ఆ నలుగురు ఎవరిని చూసి, ఆ 16 మంది ఎవరిని చూసి జాయిన్ అవుతారు? ఆ నలుగురు క్లోజ్ గా ఉంటారు. నెక్స్ట్ ఆ 16 మందిని మీటింగ్ తీసుకెళ్తే వాళ్ళకి ఇందులో లైఫ్ ఉందని చూస్తే వాళ్ళు కొత్త వాళ్ళ దగ్గర తీసుకుపోతారంటే ఇక్కడ దొంప దించుతున్నారు మా వాళ్ళు, మా టీంలో వాళ్ళే. పద్దాక కొత్త వాళ్ళు ఎవరినో రోడ్లో పోయేవాడిని పట్టుకొని సార్ ఈ హోమ్ మీటింగ్ వేయండి సార్ అంటున్నారు. సార్ పాండు సార్కో లేకపోతే ఆ బెమ్మయ్య సార్కో దొరికినట్టు అందరికి ఏడ దొరుకుతారు సార్? మీరు ఎవరిని పెడితే వాడిని వేయండి అంటే ఏంది ఇది? వాడెవడు నిన్ను చూసి ఎందుకు జాయిన్ అవుతాయి? ఎక్కడో తగులుతాయి, ఒకటో ఆరో. సార్ విజయలక్ష్మి మేడంకి బస్సులో తగిలినట్టు మన చెప్పారు కదా విజయ వెంకటేష్ మేడం, మా బెమ్మయ్య సార్కి పెట్టి తీసుకుపోయి ఆ షాప్ ముందు కూర్చొని తగిలినట్టు అందరికి తగలరు సార్. చాలా లాజిక్ పట్టుకోండి. నీ క్లోజ్ గా ఉండే వాళ్ళకి ఫ్యూచర్ ఉందని చూపిస్తే వాళ్ళు వాళ్ళ క్లోజ్ గా ఉండే వాళ్ళని తీసుకెళ్తారు. నిన్ను నమ్మని వాడు నీకు ఎవరో చెప్తే నమ్ముతారు. ఇప్పుడు మీకు కావాలంది లేకపోతే కొండేపు ఉంది, కొండేపులో ఒక లీడర్ ఉన్నాడు, మంచి లీడర్. వాడు నీకు పడట్లా, నువ్వు వదిలేయటం కాదు, వాడిని నమ్మించేవాడు ఏడ ఉంటాడు అంటే వాడిని నమ్మేవాడు. నువ్వు వాడిని కనుక ఇందులో తీసుకురాగలిగితే వాడు పోయి కొత్త పెద్ద లీడర్ని పట్టుకొని వస్తాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంఎస్ఆర్ నన్ను టచ్ చేసాడా? ఆలోచించండి. ఎవరి ద్వారా వస్తానో పట్టుకొని ఆ వ్యక్తి దాకా లైన్ పోయిన దాకా వచ్చింది ప్లాను. ఎవరు చెబితే నో చెప్పరో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి నేను నో చెప్పకుండా ఐడి ఇచ్చేసా. డైరెక్ట్ గా గౌతమ్ బాలి గారే వచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ లో నేను చేరేవాడిని కాదు. బికాజ్ నాకున్న నెగిటివ్ ఇంప్రెషన్ వల్ల. ఓకే, ఎప్పుడైతే తన మీద ఉన్న అభిమానంతో నేను ఐడి తీసుకున్నా. ఇందులోకి వచ్చేవాళ్ళు మాక్సిమం నాలెడ్జ్ చూసి, నాలెడ్జ్ బాబు ఎక్సలెంట్ గా ఉంది కంపెనీ అని రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. మీరు బాగా గమనించండి. చాలా రీసెర్చ్ చేసి వచ్చి దీంట్లోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నయ్య చెప్పాడనో, అక్కయ్య చెప్పిందనో, పిన్ని చెప్పిందనో, బాబాయ్ చెప్పాడనో చేరే వాళ్ళు అందరూ ఎక్కువ మంది. ఓకేనా? ఈ క్లారిటీ అనేది మీరు ఫస్ట్ లీడర్స్ కు తెలియాలి. ఓకేనా? ఇది మెయిన్ సార్. ఎలా ఈ బిజినెస్ చేయాలి అంటే స్టార్టింగ్ లో చేరిన వ్యక్తుల ద్వారానే కొత్త వ్యక్తుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నించండి. కీప్ ఆన్ టచింగ్ ద న్యూ పీపుల్. కాదు ముందు ఉన్న వాళ్ళకి ఇందులో లైఫ్ ఉందని మీరు చూపించాలి. ఇది ఒక క్లారిటీ తీసుకోండి. ఈ క్లారిటీ తీసుకున్నాకే నేను చాలా కాన్ఫిడెంట్ అయిపోయింది సార్ ఈ బిజినెస్ మీద. నాకు ఎంత కాన్ఫిడెంట్ అంటే నేను చెప్పాను కదా, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద లీడర్స్ అందరూ మన టీంలోకి రాబోతున్నారు. ముందుగానే చెప్తున్నది. ఎందుకు రాబోతున్నారు అంటే మనకు ప్రాసెస్ ఏంటో అర్థమైంది. సో ఇంకొక విషయం ఇందులో మాట్లాడాల్సింది ఉంది. ఈ ప్రాసెస్ లో ఎలా చేయాలి అనే ప్రాసెస్ లో చాలా మంది మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, మనకి 2 రకాలుగా ఈ బిజినెస్ చేస్తున్నారు సార్. ఫస్ట్ రకం ఏంటయ్యా అంటే జాయిన్ చేసి, అంటే ఏం చెప్పి జాయిన్ చేస్తున్నది కీలకం. ఏం చెబుతున్నారు, ఎలా వెళ్తున్నారు అంటే వెస్టేజ్ కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇవి వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. మాక్సిమం ప్రొడక్ట్ ఎక్కువగా ముందు ప్రొడక్ట్ గురించి ఎక్కువగా హైలైట్ చేయటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే దీన్ని ఒక సబ్బులు పేస్టులు కంపెనీ లాగా జనాలు ట్రీట్ చేస్తున్నారు. నేను స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు నేను బిజినెస్ ఎలా జరుగుతుందని గమనించాను సార్. చాలా మంది మీటింగ్స్ అబ్జర్వ్ చేశాను నేను. ఆంధ్రాలో చాలా మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా ఎక్కువ చెక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. చెక్స్ గమనిస్తే తెలంగాణ గమనిస్తే చెక్స్ స్పీడ్ గా వెళ్తున్నాయి. ఎందుకు స్పీడ్ గా వెళ్తున్నాయి అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేస్తే అసలు ఎక్కడెక్కడ విషయం జరుగుతుందని గమనిస్తే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను సార్. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. బట్ నేను తీసుకున్న విధానం చెప్తాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఇది అందరూ ఒపీనియన్ మీరు కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో ఏందని గమనిస్తే మన వాళ్ళు ఏం చేస్తున్నామయ్యా అంటే ప్రొడక్ట్ వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ గురించి ఎక్కువగా హైలైట్ చేయటం వల్ల వాళ్ళకి ఏం ఇంప్రెషన్ పడుతుందయ్యా అంటే వీళ్ళు ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వచ్చారు, ఇది ప్రొడక్ట్, వీళ్ళు ప్రొడక్ట్ గురించి చెప్పడానికి ఏదైనా చెబుతారు, వీళ్ళ ప్రొడక్ట్ కాబట్టి వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి అనే ఇంప్రెషన్ అవతలడికి పడిపోతా ఉంది. ఎందుకంటే నేను కంటిన్యూస్ గా చాలా మంది మీటింగ్స్ విన్నాను సార్. ఎంఎస్ఆర్ గారు మీటింగ్స్ కి వెళ్ళాక బాగా మోటివేట్ అయ్యాము. సో సైదుల్ సార్ మీటింగ్స్ కంటిన్యూస్ గా 10 మీటింగ్స్ అటెండ్ అయ్యా.
ఏదో డిఫరెంట్ గా ఉంది, ఏంది డిఫరెంట్ గా తీసుకెళ్తున్నాడని. సో ఇక్కడ ఆయన చెప్తున్న పాయింట్ నేను క్యాచ్ చేసింది ఏంటంటే, ఎస్, నువ్వు ఈ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో, ఎందుకు ఈ బిజినెస్ చేయాలో, ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలో అనేది క్లారిటీ ఇవ్వగలిగితే, వెళ్ళిన వ్యక్తి క్లారిటీ ఇవ్వగలిగితే ప్రతి నెల అతను ప్రొడక్ట్స్ కొనుక్కుంటాడు. అలా కాకుండా నువ్వు ప్రొడక్ట్స్ ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోండి, ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి, స్పిరులినా బాగుంటది, అలోవెరా బాగుంటది, ఐరన్ ఫోలిక్ బ్లడ్ పడుద్ది, ఇవన్నీ నువ్వు చెప్పడం వల్ల నీకు వాళ్ళ పాయింట్ ఏంటంటే, నువ్వు డాక్టర్ కాదు అప్పుడు దాకా, వీడు ఎందులో ఉన్న పాలుగా ఇట్ట మాట్లాడుతున్నాడని వాళ్ళకి అనుమానం వచ్చింది. అది కాకుండా వీడు ఇంతగానో చెబుతున్నాడంటే వీడికి లాభం లేకపోతే ఎందుకు చెప్తాడు, అండ్ దట్టు నీ కాడ బ్యాగ్ తీసుకుపోయి ముందర పెడుతున్నావు. ఇమీడియట్ గా ఏమవుతున్నాయి అంటే వాళ్ళకి మీ మీద ఆ ఇంప్రెషన్ అనేది పోతుంది. ఇంత గొప్ప కంపెనీ అనేది నువ్వు ఎంత బాదుకున్నా వన్స్ వాడు ప్రొడక్ట్లు బయటికి తీసాక వాడు నమ్మడు. చాలా మంది దీంట్లో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ప్రొడక్ట్లు ముందుగానే మనమే హైలైట్ చేస్తున్నాం, ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, ఈ ప్రోడక్ట్ బాగా కొనుక్కోండి అని. నేను అక్కడ నేర్చుకున్న విషయం ఏందయ్యా అంటే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటో, ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలో, బయట ప్రొడక్ట్స్ కి ఈ ప్రొడక్ట్స్ కి తేడా ఏంటో ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ గా నువ్వు కరెక్ట్ గా కొంచెం లేట్ అయినా తీసుకెళ్ళగలిగితే 100% రిపీటెడ్ గా కస్టమర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే, డైరెక్ట్ గా అలా కాకుండా ఈ షార్ట్ కట్ మెథడ్ అవన్నీ యాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి ప్రొడక్ట్లు తీసుకెళ్లి ముందర పెడుతున్నాం. దానివల్ల ఏమైందయ్యా అంటే బిజినెస్ అప్పటికప్పుడే వస్తుంది, మళ్ళీ కొత్త కాడికి పోవాల్సి వస్తుంది. ఇది నేను పాయింట్ పట్టుకున్నాను సార్. ఈ పాయింట్ పట్టుకొని ఎక్కడికి కూడా ఇప్పుడు దాకా నేను వెళ్ళిన ఏ మీటింగ్ కూడా, ఏ హోమ్ మీటింగ్స్ కూడా మా డౌన్లైనర్స్ తెలుసు, మా లీడర్స్ తెలుసు, ప్రొడక్ట్ ముందు పెట్టడం కానీ, ఇది దీనికి పనికొచ్చు దాన్ని చూపించడం కానీ అస్సలు చెప్పను. మీరు కావాలంటే మా డౌన్లైనర్స్ చాలా క్లియర్ గా ఒకసారి నా హోమ్ మీటింగ్స్ కూడా రికార్డ్ చేశారు. చూడండి, ఎక్కడా కూడా వెస్టేజ్ అనే పేరు కూడా ఎత్తను. వెస్టేజ్ అనే పేరు ఒక్కసారి 2 సార్లు వాడతా. అర్థమైందా? ప్రొడక్ట్స్ డెమో చేయడానికి మాత్రమే లాస్ట్ లో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్లకి ట్రెడిషనల్ మార్కెట్ లో ప్రొడక్ట్స్ కి తేడా చెప్పేటప్పుడు మాత్రమే ప్రొడక్ట్స్ ను వాడతాను. అంతకుమించి అసలు ప్రొడక్ట్ కూడా బయటికి తీను. చాలా మంది ప్రొడక్ట్లు ఇవ్వండి సార్ అని అడుగుతారు. నా కాడ ఉండవు సార్, నేను అమ్మడానికి రాలేదు, జస్ట్ మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అంటే అక్కడ ఏమవుతుందయ్యా అంటే, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ప్రజెంట్ చేయటం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థని నువ్వు సపరేట్ గా వాడిని కొనమని లేదు, కొను అని అడగాల్సిన అవసరం లేదు సార్. మీరు బాగా లాజిక్ గమనించండి. మనం వెళ్ళేది కొనమని చెప్పడానికే, కానీ డైరెక్ట్ గా నువ్వు కొనమని చెబితే వాడికి చీప్ భావన వచ్చింది. ఆ ఒక్కసారికి మనం ముష్టి కొన్నట్టు 1-2 కొని సెల్ అంటాడు. ఇంకా అలా కాకుండా ఈ బయట ప్రొడక్ట్స్ కి, ట్రెడిషనల్ మార్కెట్ కి, డైరెక్ట్ సెల్లింగ్ కి అసలు ఎందుకు ఈ ప్రొడక్ట్ వాడాలో, ఎందుకు మన ఆరోగ్యం బయట వాటి వల్ల పోతుందో ఇది నువ్వు క్లారిటీ ఇవ్వగలిగితే, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ 120 దేశాల్లో చట్టం చేశారు, రైట్, ఇవన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు క్లారిటీ ఇవ్వగలిగితే రిపీటెడ్ గా వాడతారు కస్టమర్స్. అంటే మనం యాజ్ ఎ లీడర్ గా మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, నువ్వు దీని మీద క్లారిటీ నువ్వు తెచ్చుకొని వ్యవస్థ మీద, ఆ వ్యవస్థ గురించి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనేది ఏంటంటే, ఇవన్నీ ఎవరికి అర్థమవుతుంది సార్, అది చాలా రాంగ్ సార్. అది ఎవరికి అర్థం, ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. పాయింట్ ఏంటంటే, అర్థమయ్యేలాగా నువ్వు చెప్పగలుగుతున్నావా లేదా, ఫస్ట్ అది పట్టుకోండి. చాలా మంది నాకు సలహా ఇవ్వబోయినారు, ఇంతసేపు చాలా టైం తీసుకున్నావు సార్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఈ గోలంతా ఎవరింటారు, ఏదో గబో సబ్బులు పేస్ట్లు, ఇంత ఫాస్ట్ గా నేను వెళ్ళటాన్ని నేను ఎవరు చెప్పినా వినలేదు సార్. ఎందుకంటే నాకు మోడ్ ఆఫ్ బిజినెస్ తెలుసు. నేను బాగా అబ్జర్వ్ చేసి దీంట్లో జనాలకి కంటెంట్ అవసరం లేక కాదు సార్, డబ్బులు అవసరం లేక కాదు, ఆరోగ్యం అవసరం లేక కాదు, అందరికీ మన వెస్టేజ్ లో ప్రొడక్ట్స్, వెస్టేజ్ బిజినెస్ అందరికీ కావాలి. పాయింట్ ఏంటంటే, ఇంత గొప్పదని నువ్వు ప్రజెంట్ చేయలేకపోతున్నావు. ఈ వ్యవస్థ ఇంత గొప్పది, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఇది ఫ్యూచర్ మార్చబోతుంది అనే క్లారిటీ నీకు లేకపోవడం వల్ల, దీని ఒక సబ్బులు పేస్ట్ కంపెనీ లాగా నువ్వు అనుకోవడం వల్ల అదే కిందకి పాస్ చేస్తున్నావు. నేను చేస్తున్న పని ఏందయ్యా అంటే, దానికి రివర్స్ లో
ఎక్కువ మంది చేసే దానికి రివర్స్ లో ఈ బిజినెస్ ని కొత్తగా తీసుకెళ్తున్నాను. కొత్తగా ఏం లేదు సార్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో నీ క్లారిటీ తీసుకో. చాలా మంది మనకు చెప్తున్నారు నూనె ప్యాకెట్, ఇది నూనె ఉంది కదా సార్, ఇందులో ప్రొడక్ట్స్ కల్తీ కావని గ్యారంటీ ఏందని అడుగుతున్నారు సార్. చాలా మంది మోనార్కులు మనకి యాడ్ అవుతున్నారు అని చెబుతున్నారు. సార్ ఆలోచించండి, ఎవడన్నా మీకు కరెక్ట్ గా తెలిస్తే వాడుకునే నూనె సోపు మీద నువ్వు వాడుకో, నీకు నచ్చకపోతే రిటర్న్ తీసుకొచ్చి అనాలి అంటే ఎంత డేర్ ఉండాలి సార్. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ తయారయ్యే భారతదేశంలో తయారవుతున్న ఏ ప్రొడక్ట్ కూడా ఇప్పుడు దాకా మనం ఫారిన్ ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో తయారైన ప్రొడక్ట్ 9-10 దేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్ చేయాలి అంటే, ఒక మనిషి వేరే కంట్రీ వెళ్ళాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి సార్. అలాంటిది ఒక ప్రొడక్ట్ వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే ఎంత హై క్వాలిటీగా తయారు చేయాలి, ఎన్ని టెస్టులు జరుగుతాయి. ఈ క్లారిటీ నువ్వు తెలుసుకుంటే వాడికి అవతలకి ఇదే ఫోర్స్ గా చెప్పగలిగితే కళ్ళు మూసుకొని తీసుకోవాలి సార్, అంతే, మాట్లాడడానికి లేదు ఇంకా. నువ్వు చెప్పేదే అవునంటవా, అట్టయితే ఏమో మోసం చేసి ఉండొచ్చు, రాయొచ్చుగా, తప్పే ఉంది, అబద్ధాలు చెప్పొచ్చుగా. నీకే క్లారిటీ లేకపోవడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ మీద అవతలోడు అడిగిన దానికి సచ్చుతారా వెనక రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే నీకు అంత పవర్ఫుల్ గా నువ్వు అవతలోడికి ఆన్సర్ చేయగలుగుతావో, ఫస్ట్ నువ్వు క్లారిటీ తీసుకోగలుగుతావో, నోరు మూసుకొని అవతలోడు తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. నేను ఎక్కడైనా ఒకటే చెప్తా సార్, నేను తీసుకోమని ఎక్కడ చెప్పను, బట్ తీసుకురమ్మంట. మీ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం సార్ వాయిస్ కట్ అవుతుంది సార్, వాయిస్ రావట్లేదు ఈ క్లారిటీ సార్ వినపడుతుందా? రైట్, క్యారీ ఆన్. సో ఈ క్లారిటీ అనేది నీకు ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క వ్యవస్థ మీద ఆటోమేటిక్ గా పోయిన దగ్గర అవతలడికి ఛాన్స్ ఇవ్వము సార్. నేను పోయిన హోమ్ మీటింగ్స్ లో నాకు తెలిసి ఇతరంగా రొడ్డగా ఉండేవాడు ఎవడో ఒకటి ఇద్దరు తప్పితే మాక్సిమం ఇందులో నాకు అంటే నో చెప్పడం కానీ లేకపోతే వాదించడం కానీ ఇట్లాంటివి చాలా తగలవు. ఎందుకంటే ఆ ఛాన్స్ నేనే ఇవ్వను. ఒక 40-45 నిమిషాలు నా ముందు కూర్చోబెడితే ఇంకోటి మాట్లాడకుండా ఆధార్ కార్డు ఇచ్చి వెళ్ళిపోవడం. ఎందుకంటే వాడికి ఆ డౌట్లు నేను రానియను, డౌట్లు వచ్చేటి ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ముందుగా ఇచ్చేస్తుంటా. సో చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా నేను ఉండబట్టి అది పాసిబుల్ అవుతుంది సార్. సార్ మీకు కూడా లీడర్స్కి చెప్పే విషయం ఏంటంటే, నా రిక్వెస్ట్ సార్, మీకు ఎవరైతే దగ్గరలో మంచి ఫేవరెట్ లీడర్స్ ఉన్నారో, బాగా వీళ్ళు ప్రజెంట్ చేస్తారు అన్న వాళ్ళు ఉన్నారు, స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, మీరు కొత్త వాళ్ళని జాయిన్ చేయడం కాదు సార్, వరుసగా వాళ్ళతోటి ఒక 30-40 హోమ్ మీటింగ్స్ కి పక్కన వెళ్ళి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ థింగ్ టు డూ, ఎవరైనా ఇందులో సక్సెస్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, మీ పక్కనున్న లీడర్స్ తోటి ఒక 2 months 3 months జర్నీ చేయండి. మీకు ఆటోమేటిక్ గా ఆ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో, ఆ వ్యవస్థ ఏంటో, ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, ఎక్కడ కన్విన్స్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా స్కిల్స్ నీకు అర్థమైపోతాయి. దరిద్రం ఏంటంటే పెద్ద మీటింగ్స్ పోయి వచ్చి నాకు తెలుసులే అని చెప్పి తెలిసిన దాంతో యుద్ధానికి పోతున్నాడు. అది ముఖం పైగా అవతల వాడు రకరకాల క్వశ్చన్లు వేయటం వల్ల అది తట్టుకోలేక ఇది ఉమ్మో నా వల్ల కాదని వదిలేస్తున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అవతల వాడు దెబ్బకు నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు అయ్యా అంటే, నువ్వు బలంగా లేవు. నువ్వెందుకు బలంగా లేవంటే నీకే సిస్టమ్ గురించి పూర్తిగా తెలియదు. ఎందుకు తెలియదు అయ్యా అంటే, ఈ వ్యవస్థ గురించి చెప్పే వాళ్ళతో నువ్వు తిరగల. నువ్వు ఆ పెద్ద మీటింగ్ 4 పోయి వచ్చి నీ స్టైల్లో నువ్వు మీటింగ్స్ తీసుకెళ్తున్నావు, అందుకని అది రివర్స్ అవుతుంది. సో ఇందులో చేరిన ప్రతి ఒక్క వ్యక్తి 2 విషయాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకటి నాలెడ్జ్, అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ మీద క్లారిటీ. నెంబర్ 2 మోటివేషన్. నాలెడ్జ్ మోటివేషన్ 2 సమపాల్లో వెళ్ళాలి. సో మన కాడ ఏం జరుగుతుందయ్యా అంటే, మోటివేషన్ ఎక్కువ వెళ్తుంది, నాలెడ్జ్ క్లారిటీ తక్కువ వెళ్తుంది. నువ్వు డబ్బులు ఎట్లా కొట్ట మీటింగ్ తీసుకుపోతున్నారు సార్ మీరు పెద్ద మీటింగ్స్ కి, ఎక్కువ అక్కడ ఏముంటుంది, క్లారిటీ ఇస్తున్నారు చాలా వరకు. దేని మీద క్లారిటీ ఇస్తున్నారు? ఇప్పుడు ప్రొడక్ట్స్ కొనుక్కోండి డబ్బులు వస్తాయి ఎంఎస్ఆర్ గా చెబుతున్నారు. ఇప్పుడు వాడు ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు, వాడికి అర్థమైన స్టైల్లో పట్టుకొని పోతున్నాడు బిజినెస్ ని. ఈ ఎంఎస్ఆర్ గారు కాబట్టి చెక్ వచ్చింది కాబట్టి మనం వింటున్నారు, ఆ మూమెంట్ లో చప్పట్లు కొట్టి కొంచెం హైప్ చేసుకురావడం వల్ల అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. వాడు ఇంటికి వచ్చి వాడు ఏం చెప్తాడు, చేరండి డబ్బులు వస్తాయి, చేరితే డబ్బులు వస్తాయి. వాడికి ఆడ అర్థమైంది చెబుతున్నాడు.
అది బయట చేస్తే నమ్ముతారా సార్? నవ్వుతారు. నవ్వటం వల్ల వీడు ఆగిపోతున్నాడు. చాలా మంది డ్రాపింగ్ పర్సంటేజ్ ఎక్కువ రావడానికి గల కారణం ఏంటంటే ఏం చెయ్యాలో క్లారిటీ అనేది కింద వాళ్ళకి పాస్ కావట్లేదు. సో లీడర్స్ కే సరిగ్గా అర్థం కావట్లేదు ఎలా తీసుకెళ్లాలనేది. దీనివల్ల డ్రాపింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? అలా కాకుండా స్టార్టింగ్ లోనే మనం జాయిన్ అయినప్పుడే మీకు ఎవరైతే బాగా సబ్జెక్ట్ డెలివరీ చేస్తారనుకుంటారో వాళ్ళతోటి ఒక 30-40 మీటింగ్స్ కి, హోమ్ మీటింగ్స్ కి వెళ్ళి వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో ఇది బాగా గమనించండి. తర్వాత నువ్వు ఎఫెక్టివ్ గా ప్రజెంటేషన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని వాళ్ళని నువ్వు నేర్చుకో, ఏమి నేర్చుకోవాలి, నువ్వు చెప్పు, ఏం చెప్పాలి, ఇలా మనం ఎంకరేజ్ చేయటం వల్ల తెలియకుండానే ఎక్కువ మంది పడిపోతా ఉన్నారు, ఆగిపోతా ఉన్నారు. మీరు గమనించండి, మీ కింద చేర్చిన వాళ్ళు ఎక్కువ మంది డ్రాపింగ్ ఉంటది. మీరు మొత్తుకున్నా కూడా వాడు రాడు, అంతే. ఎందుకంటే వాడికి ఒకసారి ఇంప్రెషన్ పడిపోయింది, ఆల్రెడీ ఫీల్డ్ లోకి పోయాడు, ఆ ఫీల్డ్ లో 4 దెబ్బలు తగిలి ఇక దండం పెడతాడు, నాయన నా వల్ల కాదని. కారణం ఏంటయ్యా అంటే ఆ ప్రాక్టీస్ ఏం చేయాలన్న క్లారిటీ నువ్వు ఇవ్వకపోవటం వల్ల, నీకు తెలియకపోవటం వల్ల, అతనికి సరిగ్గా గైడ్ చేయలేకపోవటం వల్ల అతను ఆగిపోతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళు కొత్త మీ లీడర్స్ తోటి 30-40 ట్రైనింగ్స్ కి వెళ్ళి ఏం చెప్తున్నారో వినండి. ఓకేనా? ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, నేను ఇప్పుడు స్టార్ డైరెక్టర్. నేను ఇంతవరకు కంపెనీ ట్రైనింగ్స్ ఒక్కదానికి కూడా అటెండ్ కాల, 2కి అటెండ్ అయ్యా. అసలు కంపెనీ ట్రైనింగ్స్ మెయిన్ నాలెడ్జ్ సార్. నాలెడ్జ్ ఎక్కువగా రావాలి అంటే కంపెనీ ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడు దాకా నేను 8% కాడి నుంచి పని చేయాలి. నన్ను మొన్న అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్తే ఒక అతను అడుగుతున్నాడు, నువ్వు మీ క్యాడర్ ఏంటి సార్ అన్నాడు. నా స్టార్ డైరెక్టర్ సార్ అన్న. ఎన్ని CNTలు అటెండ్ అయ్యాడు అన్నాడు. అంటే ఏం సార్ అన్న. వాడు మామూలుగా కింద నుంచి పైకి చూశాడు, ఏ ఊర్రా మీదని. CNT ట్రైనింగ్ అని తెలియకుండా స్టార్ డైరెక్టర్ ఎట్ అయ్యావు. అంటే వాడు ఫేస్ ఫీలింగ్, నన్ను డైరెక్ట్గా అడగలేదు, కానీ అతను ఏం చెప్పాడు తెలుసా, నువ్వు బ్రాంజ్ అయ్యే లోపు మినిమం 10-15 CNT ట్రైనింగ్లు అటెండ్ అవ్వాలన్నాడు. మా దగ్గర రూల్ సార్, మా గ్రూప్ లో మేము అది చేస్తున్నాం అన్నాడు. ఇంకా ఏదో ప్రోగ్రాములు చెప్పాడు సార్, వెరైటీగా నా పేర్లు కూడా నేను వెళ్ళా. ఇవన్నీ కంపెనీ ట్రైనింగ్ సార్, అదే ఇప్పుడు దాకా అటెండ్ కాకపోవడం అన్నాడు. నాకు అర్థమైపోయింది, వారి ఆడన్నవరా మనం. నేను ఒక విధంగా అర్థం చేసుకున్నాను. అసలు ప్రొడక్ట్ మీద అవగాహన, 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ అంటే ఏంటో, అవి ఎలా వర్క్ చేస్తాయో అనేది క్లారిటీ తెలుసుకోకుండా ఫీల్డ్లోకి పోయి నేనేం చేయగలను. ఎక్కువ మంది మీరు సప్లిమెంట్స్ ని, అగ్రి ప్రొడక్ట్స్ టచ్ చేయలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా, వాటి గురించి క్లారిటీ తీసుకోవట్లా. క్లారిటీ కంపెనీ ట్రైనింగ్స్ మనం వెళ్ళకపోవడం వల్ల మిస్ అవుతుంది సార్. స్టార్టింగ్ లో చేరిన వ్యక్తి దగ్గర నుంచి కంపెనీ ట్రైనింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం ద్వారా మనకి ఏమవుతాయి అంటే, ఆ ప్రొడక్ట్స్ మీద కంప్లీట్ అవగాహన ఉన్నప్పుడు నువ్వు డేర్గా ఏ ఇంటికైనా పోయి ప్రొడక్ట్ని చెప్పగలుగుతావు, ఇవ్వగలుగుతావు. ఎందుకు భయపడుతున్నావు అంటే నీకు వాటి మీద క్లారిటీ లేకపోవడం వల్ల. సో సెకండ్ థింగ్ ఏం చేయాలయ్యా అంటే, CNT కంపెనీ ట్రైనింగ్స్ కి ఎక్కువగా మనం వెళ్ళాలి, కింద టీంని నేర్పించుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3, దిస్ ఈజ్ లీడర్ మేకింగ్ బిజినెస్. మళ్ళీ చెప్తున్నా లాస్ట్ గా సార్, లీడర్స్ మేకింగ్ బిజినెస్ ఇది. సో ఇది లీడర్స్ ని తయారు చేసే బిజినెస్ కాబట్టి ఫస్ట్ ఒక లీడర్ ఎలా ఉంటాడో, నిన్ను నీ పైన అప్లైనర్ ఏం చేశాడో నువ్వు డిసైడ్ అవటానికి, నిన్ను నీ పైన అప్లైనరు ఏం చేశాడో నువ్వు లీడర్ గా డిసైడ్ అవటానికి, నువ్వు నీ కింద వాళ్ళని అదే డూప్లికేట్ చేయాలి. జాగ్రత్తగా వినండి, సింపుల్ ఆడ, దిస్ ఇస్ డూప్లికబుల్ బిజినెస్. నిన్ను నీ పైన అప్లైనరు నిన్ను ఈ సిస్టమ్ లో తీసుకురావడానికి ఏం చేశాడో నువ్వు నీ కింద వాళ్ళని సేమ్ అదే చేయాలి. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రివర్స్ వేలో చేస్తున్నారు. అందువల్లే లీడర్ అనే వాళ్ళు ఇందులో తయారు కావట్లేదు. ఓకేనా? సో టైం ఏంటి సార్? సో ఇంకొక సెషన్ లో ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. సో లీడర్స్ చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. యాక్చువల్గా మన టీంకి సార్ ఎప్పుడు చెప్తానే ఉంటారు ఇవన్నీ కూడా. అయితే కొంతమంది మనం విన్నయ్యే కదా అనుకుంటున్నాము, బట్ వింటే అన్ని కనుక మనం చెయ్యాలి. చేయకపోవటం వల్లే మనం సక్సెస్ కావట్లేదు. ఒకసారి గమనించండి. సార్ చాలా క్లారిటీగా మీకు ఇచ్చారనుకుంటున్నాను సబ్జెక్టు. యాక్చువల్ నేను కూడా చాలా తెలుసుకున్నాను ఈ మీటింగ్ లో.
మనం నేర్చుకోవాలి, ముందు నేర్చుకోవాలి అని ప్రతి చోట చెబుతున్నారు. కానీ మనం వాళ్ళకి నేర్చుకునే దాంట్లో టైం పెట్టట్లేదు. కాబట్టి ఇట్లా మీటింగ్స్ కన్నా మన టీం ప్రజెంట్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ లో విషయం ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యూచర్ ఉంది అని జస్ట్ ట్యాగ్ లైన్ చెప్పి వదిలేస్తున్నాం. కానీ ఆ ఫ్యూచర్ మనకు తెలియట్లా ముందు. ఇది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కాబట్టి ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి, కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్. మనం ఎవరికి కూడా సేల్స్ లేకుండా క్లారిటీ కనుక తీసుకొని మనం తీసుకొని మన కింద వాళ్ళకి ఇస్తే జాయిన్ అవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు సార్. అయితే ముందు మనం చూసి ఆ కాన్ఫిడెన్స్ లో రావాలి. ఇలానే జూమ్ మీటింగ్స్ లో ప్రతిరోజు ఒక వేరియేషన్ ఉంటానే ఉంటది. రేపు కంపెనీ ప్లాన్ అని, లేదంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ అని, ఇంకా రకరకాలు దీనిలో ఉన్నటువంటి జూమ్ లో మేము డిస్కషన్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ త్వరగా జూమ్ లో జాయిన్ అవడానికి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్. ఓకే, ఫీడ్బ్యాక్ సెషన్ అండి. 1 minute లో ఇప్పుడున్న సెషన్ మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు ఈ పాయింట్ నేను కనెక్ట్ అయ్యాను అని చెప్పి మాక్సిమం టైం ఇవాళ ఎర్లీగానే క్లోజ్ అయింది సార్ జూమ్. 1 minute లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, హ్యాండ్ రైజ్ చేయండి ముందుగానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం సార్. సార్ నేను హరి సార్ టీము. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కడైనా యూట్యూబ్ లో అయినా దొరుకుద్ది, లేదా మనకి మీటింగ్ అయినా దొరుకుద్ది. కానీ ఈ రోజు చెప్పిన మాటలు కానీ వినకపోతే ఏ లీడర్ అయినా, ఏ అప్లైనర్ కానీ, డౌన్ లైనర్ కానీ ఈ రోజు మాటలు కానీ వినకపోతే వేస్ట్ సార్. ఎస్ సార్, బాగా చెప్పాడు సార్. దాని గురించి అసలు మనం ఫీల్డ్ లోకి ఏ విధంగా వెళ్ళాలి అనేది రియాలిటీగా ఒక పద్ధతి ప్రకారం చెప్పాడు సార్. అంటే మనం జనరల్ గా చేసే పనే అది, అందరూ కూడా. ఎస్ అది అది మా విషయం అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళు పట్టుకున్నట్లు లేదు, లేదా అట్నే ఆగిపోతారు సార్. ఈ మీటింగ్ లో మీకు కరెక్ట్ అయిన పాయింట్ సార్. అంటే నాకు ఈ పాయింట్ హైలైట్ అయింది, దీనివల్ల నేను ఏమన్నా చెప్పండి. ఎక్కువ శాతం ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జే తెలుసుకుంటున్నారు, కానీ ఫీల్డ్ నాలెడ్జ్ తెలియట్లేదు సార్. ఎస్ అది ఫీల్డ్ నాలెడ్జ్ తెలిస్తేనే మనం బయట ఎవరికైనా చెప్పి జాయిన్ చేయగలం. జాయిన్ చేస్తున్నారే కానీ వాళ్ళని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఈ రోజు తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాయిన్ చేయటం కదా సార్. సార్ అన్నట్టు ఇప్పుడు ప్రోడక్ట్ నాలెడ్జ్ తో పాటు అసలు మనం ఏంటి దీంట్లో ఫ్యూచర్ అనేది ముందు మనకు తెలిస్తే మన కింద వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు. అది ఎలా మనం వెళ్ళాలి ఆ క్లారిటీ కోసమే సార్ ఈ మీటింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ మేడం ప్రతిభా మేడం. ప్రతిభా మేడం, క్యారీ ఆన్. సార్ నాకు నచ్చింది అయితే ఈరోజు సార్ మాటలలో కొత్త వాళ్ళని వెతకకుండా ఉండే వాళ్ళతోనే కొత్త వాళ్ళని వచ్చేటట్టు చేసుకోవాలన్నారు కదా సార్. ఎస్ మేడం. అది బాగా కనెక్ట్ అయింది సార్. నేను ఇంకటి నుంచి ఆ విధంగానే చేస్తాను. ఏంటంటే ఈ ఉండే వాళ్ళు చేయడం లేదని వదిలేసి కొత్త వాళ్ళ కోసం వెతకుతా ఉన్నాను. కానీ సార్ మాటలలో ఇప్పుడు బట్టి నేను ఇంకా గట్టిగా ఆ విధంగానే చేస్తాను సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. చాలా మంది అండి ఈ పాయింట్ నిజంగా ప్రతిభ మేడం చెప్పారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మన కింద టీం చాలా పెద్దగా ఉంది, బట్ మనం డిసైడ్ చేసేస్తాం వీడు పనికి రాడు, వీడు చెబితే వినలేదు. ఫస్ట్ మనం వచ్చామా సార్, మనం పిలవగానే మనం వచ్చామా, క్లారిటీ లేదంతే. ఆ క్లారిటీ ఇవ్వటానికి మళ్ళా వాళ్ళని ఫాలోఅప్ చేయండి. కొత్త వాళ్ళని వెతకొద్దని కాదు సార్ చెప్పిన ఉద్దేశం. పాత వాళ్ళని వదిలేయొద్దు. వాళ్ళకి మీరు ఏదో క్లారిటీ ఇవ్వలేదు, క్లారిటీ ఇస్తే నిజంగానే మీతో నడవటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు మనమే డిసైడ్ చేసి జడ్జ్ చేయటం వల్ల టీం పెరుగుతుంది, కానీ ఆ టీంలో మీకు లీడర్స్ రావడం లేదు. రెండోది మనకి దాని నుంచి బిజినెస్ పెరగట్లేదు. ఓకే, వెరీ గుడ్ మేడం, మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ. హనుమంత్ సార్, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టీ. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్. గుడ్ మార్నింగ్ సార్. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సార్. ఈ రోజు మనం అందరం అదృష్టవంతులం ఈ రోజు మీటింగ్ లో జాయిన్ అయినందుకు. మనం లేనిపోయిన పొరపాటు చేసుకుంటాం. నా కనెక్ట్ అయిన పాయింట్ యాక్చువల్ గా నేను కూడా ప్రొడక్ట్ ఫస్ట్ చూపించడం జరుగుతుంది సార్. క్యాట్లాగ్ కావచ్చు, ఇవి ప్రొడక్ట్ కావచ్చు, ఇవి చూపించడం జరుగుతుంది. సురేష్ సార్ చెప్పిన మాట ప్రకారంగా అయితే ప్రొడక్ట్ గురించి హైలైట్ చేయడం వల్ల వీళ్ళేదో ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వచ్చారు, వీళ్ళ లాభం కోసం వచ్చారు, కానీ మనకు కాదనే ఉద్దేశంతోనే వాళ్ళ వెనక్కి జరిగిపోతారు అని చెప్పి అనిపిస్తుంది సార్ నాకు. కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ కాకుండా ఈ వెస్ట్ ఎందుకు చేయాలి, ఇది చేస్తే బెనిఫిట్స్ ఏంది, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ ని గవర్నమెంట్ ఎందుకు ప్రతిపాదించింది, ఎందుకు ఈ 13 పేజీల గైడెన్స్ ఇచ్చింది అని చెప్పి సురేష్ సార్ చెప్పిన విధంగా మనం ప్రతి ఒక్కరు ఇది పాటిస్తూ ముందుకెళ్తే
ఈ వెస్టేజ్ ఎక్కడికో తీసుకెళ్ళవచ్చు అని చెప్పి నాకు ఇప్పుడే కనెక్ట్ అయింది సార్. మరి ఇది నాకు కనెక్ట్ చేసిన సురేష్ సార్ గారికి మనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ అండ్ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్సలెంట్ సార్. సార్ చెప్పిన క్లారిటీ బాగా తీసుకున్నారు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అందరు ఇవ్వాలండి. మౌనిక మేడం మేదరమిట్ల. ఓకే, క్యారీ అండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన పాయింట్ బాగా కనెక్ట్ అయ్యి నేను ముందు మనం వెళ్ళిన వ్యక్తికి ముందు ఫ్యూచర్ చూపించాలి, తర్వాత ప్రొడక్ట్ చూపించాలి అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ముందు వాళ్ళకి క్లారిటీ ఇచ్చి తర్వాత మన ప్రొడక్ట్ చూపించాలని నాకు మేడం. థ్యాంక్ యూ మౌనిక మేడం. వాళ్ళకి ఫ్యూచర్ చూపించాలి అంటే ముందు మనకు ఫ్యూచర్ తెలియాలి. అందరికి లీడర్స్ ఒకరికని కాదు. అది మనం తెలుసుకొని ఎంతవరకు మనం తెలుసుకున్నాం అంత క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గరికి మన కింద అంటే ఐ మీన్ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా టెక్లో అయితే ఎవరు రారు సార్. ఎడ్యుకేటర్స్ వస్తారు, తెలివికల్ వాళ్ళు వస్తారు. దానికి దగ్గర నాలెడ్జ్ మనం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిన్న సార్ గుంటూరు మీటింగ్ కి రమ్మంటే ఎందుకు ఇంత దూరం పిలుస్తున్నారు, కొత్తగా వచ్చాం కదా అనుకున్నాను సార్. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మనకి ఎంత అవసరం అనేది. మేడం, వెరీ గుడ్. ఫస్ట్ మనం ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యే ముందు ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం తీసుకుంటేనే మనం వెళ్ళిన వ్యక్తి ఫ్యూచర్ చూపించగలం మనం. సో అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలని అర్థమైంది. అయిపోయింది నాది ఎప్పుడు. వెరీ గుడ్ మేడం. అది ఏదైనా కానీ ప్రోడక్ట్ నాలెడ్జ్, ఎందుకంటే ఇది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. ఒక ప్రోడక్ట్ ఎందుకు వాడాలి మనకు తెలిస్తే ఎవరు చెప్పాలో మనకు తెలిసిద్ది. సార్ చెప్పేది ఫస్ట్ నుంచి కంపెనీ ట్రైనింగ్స్ కానీ మీటింగ్స్ కానీ ఈ జూమ్ మీటింగ్స్ కానీ యాడ్ అయితే మీకు ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ లేదా ఒక కంపెనీ ప్లాన్ తెలుస్తుంది. అప్పుడు మీరు క్లారిటీ ఇవ్వచ్చు ఎవరికైనా సార్. నెక్స్ట్ రాజు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు మంచి సబ్జెక్ట్ అందించారు సార్. ఇక్కడ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే లీడర్స్ పుట్టారు, లీడర్స్ ని క్రియేట్ చేయాలనేది మన గ్రూప్ లో అది టీమ్ లో జాయిన్ అయిన వాళ్ళని ఒక లీడర్ గా తయారు చేయాలంటే వాళ్ళకి దీంట్లో ఉన్న ఫ్యూచర్ ఏంటో తెలియజేయాలనేది బాగా చెప్పారు సార్. ఇంకోటి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన వ్యక్తిని ఒక లీడర్ గా ఎలా మార్చవచ్చో మన ద్వారా వాళ్ళకి తెలియజేయాలనేది ఆ పాయింట్ మాత్రం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకోటి ఏంటంటే జాయిన్ చేసిన వారికి లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది అని తెలియజేయాలంటే అది ఒకరు కానీ ఇద్దరు కానీ బాగా యాక్టివ్ గా ఉండే వాళ్ళని ఎలా క్రియేట్ చేయాలో ఎలా చేయాలనేది అది నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ చెప్పారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. యాక్టివ్ గా ఉన్న వాళ్ళని కాదు సార్, యాక్టివ్ చేయాలి, మనదే బాధ్యత. మనము మీరు మ్యూట్ చేసుకోండి సార్. రాజు సార్, ఎవరైనా సరే మనం డిసైడ్ అవ్వటం. ఇప్పుడు యాక్టివ్ చేయడం అనేది ఇందా సార్ చెప్పాడు, లీడర్స్ పుట్టరు, క్రియేట్ చేయాలని. క్రియేట్ చేయాలంటే ఏంటి సార్, మనం లీడర్ అయి ఉంటే ఆటోమేటిక్ ఎంతమంది లీడర్స్ ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్ గల్లా భవానీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నిన్న కంపెనీ ట్రైనింగ్కి వెళ్ళాం కదా సార్, ఇది రెండోసారి సార్ నేను వెళ్ళటం. ఫుల్ నాలెడ్జీ ఉంటుందని నాకు అర్థమైంది సార్. కంపెనీ ట్రైనింగ్ అంటే మన కింద ఐడియా వేసిన పర్సన్స్ ఎవరైనా ప్రొడక్ట్ గురించి మనం చెప్పొచ్చిన తర్వాత వాళ్ళని కంపెనీ ట్రైనింగ్ కి ఖచ్చితంగా తీసుకొస్తే కనెక్ట్ అవుతారని అర్థమైంది సార్. ఎందుకంటే దీంట్లో ఫ్యూచర్ ఉంది, నాలెడ్జ్ బాగుంది, ఇది ఒక బిజినెస్ అంటే దానికి ఒక వాల్యూ ఉంటది అని అర్థమవుతుంది సార్ వాళ్ళకి కూడా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఖచ్చితంగా మనం కానీ తెలియజేస్తే ప్రొడక్ట్ అనేది ఆటోమేటిక్ గా వాళ్లే వాడుకుంటారని బాగా అర్థమైంది సార్. మనం ఏం చేసామంటే కొత్తలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాడుకోండి, బాగుంటాయి, డబ్బులు వస్తాయి అన్నమాట ఖచ్చితంగా నిజమే సార్. అది మనం ఫస్ట్ లో ఆ పనే చేసాము. అంటే దీని గురించి అవగాహన లేక మనం తెలుసుకోక, అదే మనం తెలుసుకొని బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మాత్రం తెలుసు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరం చేసే పొరపాట్లు అయ్యా మేడం. ఏంటంటే తెలియకే, మీరు మాట అన్నారు, తెలియక తెలుసుకోవడానికి కదా ఈ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా లీడర్స్ అసోసియేట్ అవటం. కాబట్టి ఎక్సలెంట్ మేడం, అప్డేట్ అవుతా ఉందాం, మన కింద వచ్చి అవుతాం మేడం. నెక్స్ట్ కావేరి మేడం. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సారు వెస్టేజ్ ఎలా చేయాలనేది చాలా బాగా చెప్పారు సార్. నా కింద కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే సరిగ్గా చేయడం లేదని నేనైతే వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళనైతే ఎతుక్కుంటున్నాను సార్. ఇప్పుడు సార్ చెప్పిన మాటల ప్రకారం నేనైతే ఉన్న వాళ్ళనే మీటింగ్స్ తీసుకురావడం, వాళ్ళతో మళ్ళీ ఎళ్లి కలిసి మాట్లాడడం అలా మోటివేట్ చేసుకుంటాను సార్. ఆ మాట అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. వెరీ గుడ్, వెరీ కొత్త గుడ్ కొత్త అప్డేట్. వాళ్ళని ఎతుక్కొని వెళ్ళకూడదు, ఉన్న వాళ్ళనే చూసుకోవాలి అని చెప్పిన మాట నాకైతే బాగా కనెక్ట్ అయింది సార్. ఎస్ ఎస్ మేడం, గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఎనీవన్ హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసుకోండి. ఒకవేళ హ్యాండ్ రైస్ చేయడం ఆప్షన్ రాకపోతే అన్మ్యూట్ చేసుకోండి మీరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మల్లేశ్వరి మేడం. సార్ ఫస్ట్ టైం సార్ నాకు వచ్చి మీటింగ్స్ అటెండ్ అవ్వాలంటే ఏముంటదిలే అంత మీటింగ్స్ లో అనిపించాయి సార్. ఏం వెళ్తాం అనుకున్న వర్క్స్ కి అని. కానీ నేను ఈ 10 days లో అటెండ్ అయిన ప్రతి మీటింగ్ లో ఒక్కొక్క కొత్త విషయం తెలుసుకున్నాను. ఈ రోజు చెప్పిన సెషన్ ప్రకారం కూడా మనం ఫస్ట్ లీడర్స్ గా మూవ్ అయితేనే మన కింద వాళ్ళలో మనం లీడర్షిప్ క్వాలిటీస్ ని తీసుకురాగలుగుతాము. చాలా బాగా చెప్తున్నారు సార్. డైలీ ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకుంటున్నాం సురేష్ సార్ దగ్గర. థ్యాంక్ వెరీ యూ గుడ్, సార్. వెరీ గుడ్. మమ్మల్ని ఎప్పుడు ఇలానే మోటివేట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ మేడం. అది ఏదైనా ఏ లీడర్ అయినా మీకోసమే అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది? మీటింగ్స్కి వస్తే తెలుస్తుంది. సార్ ప్రతిసారి నన్ను కూడా అనేవాడు మీటింగ్ అని ఏదో అనుకున్నాము. బట్ లీడర్ చెబుతున్నాడు అంటే మనం ఏం చెప్తే అది చేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. మీరు త్వరగానే క్యాచ్ చేశారు మేడం. నెక్స్ట్ ఎనీవన్ అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలండి. మెయిన్ లీడర్స్ మీరు మాట్లాడకపోతే మీ కింద టీం ఉంటుంది, చూస్తుంటది మిమ్మల్ని. ఏంటి మా ప్లానర్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. ఓకేనా? 12% ట్యాబ్ అందరూ ప్రతి ఒక్కరు లీడర్, మీ కింద ఒకరు ఉంటే లీడరే వాళ్ళు. ఎందుకని మీరు మాట్లాడలేకపోతున్నారు? పేరు పెట్టేది పిలవను, సీరియస్ చెప్తున్నాను. మీరు లీడర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏం తెలుసుకున్నారు, మీరు ఏం తెలుసుకున్నారు తెలిస్తే మీ టీంకి ఇవ్వచ్చు. హరిబాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. సార్ సురేష్ సార్ గారు చెప్పినట్టు కింద జాయిన్ చేసుకుంటే ఎలాగంటే ఉన్న వాళ్ళు కొంతమంది లీడర్స్ తయారు చేయడం అనేది కనెక్టింగ్ పాయింట్ బాగుంది సార్. రెండోది హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రొడక్ట్ అనేది ముందు డిస్ప్లే చేయకుండా మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పిన తర్వాతే డెమోలోనే ప్రొడక్ట్ చూపిస్తే చాలా బాగుంటుందని సార్ చెప్పారు. ఆ పాయింట్ అది కనెక్ట్ బాగుంది సార్. వెరీ గుడ్ హరిబాబు సార్. ఆల్రెడీ మనం ప్రోడక్ట్ అని డిస్ప్లే చేయట్లేదు సార్, మనం క్లారిటీగా ఉన్నాం. కాకపోతే మీరు మ్యూట్ చేసుకోండి. ఎస్ రైట్, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకొని చెప్తాను. హరిబాబు సార్, మన సురేష్ సార్ చెప్పినట్టు అందరం చేస్తాం, కానీ కొంతమంది ప్రోడక్ట్ ముందు డిస్ప్లే చేయడం వల్ల ఏంటంటే సార్ ఉద్దేశం ప్రోడక్ట్ చూస్తుంటాడు, నువ్వేని చెప్పినండి, ఓహో ఫైనల్గా వీడు నా చేత ఇది కొనిపిస్తాడు, ఫైనల్గా ఇది అమ్మటానికి వచ్చాడు అని ఇంప్రెస్ పడిద్దని చెప్పి మాత్రమే ప్రోడక్ట్ డిస్ప్లే చేయొద్దు అంటున్నాడు. ఆల్రెడీ మనం అలానే వెళ్తున్నాము. అయితే కొత్త విషయం ఏంటంటే పాత వాళ్ళు మీ కింద 100 మంది ఉన్నారు, 500 మంది చూసుకోవడానికి కాదు అది. అందులో ఎంతమంది మనం లీడర్స్ క్రియేట్ చేస్తున్నాం, అది ఆ యాంగిల్ మిస్ అవుతున్నారు. సార్ గుర్తు చేశారు, ఎక్సలెంట్ పాయింట్. అది నేను కూడా మన అందరం ఆ యాంగిల్ కూడా వర్క్ చేద్దాం. నెక్స్ట్ సుహాసిని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పాయింట్లు అన్ని కరెక్ట్. కాకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కటి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే మెంబర్స్ ఇప్పుడు మా దీంట్లోనే చూడండి, మా వర్క్ ఆఫ్ నేచర్ లో ఎవ్రీ వన్ ఏమంటారు అంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ కి అండ్ ట్రెడిషనల్ మార్కెట్ కి డిఫరెన్స్ చెప్తూ ఇంకా డీటెయిల్స్ చెప్పేంత టైం ఉండదు దీంట్లో. సో పీపుల్ ఆలోచన అనుగుణంగా వెళ్లాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు సమ్ టైమ్స్ డిస్కౌంట్స్ తో కనెక్ట్ అవ్వడం, ఫస్ట్ నార్మల్ మాటల్లోనే కలుపుతూ ఇప్పుడు ఏమంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని అంటే దాంతో అది మాట్లాడుకుంటూ కనెక్ట్ చేయడం ఆ టైప్ లో కలుగుతోంది. కానీ సురేష్ సార్ చెప్పింది లీడర్స్ ని ఫామ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ ద కరెంట్ పీపుల్ హూ యు ఆర్. సో కస్టమర్ బేస్డ్ లో వెళ్ళాలి అని అంటే బేస్డ్ ఆన్ ద పీపుల్ మెంటాలిటీ, ఎట్లా ఉంటారు వాళ్ళు, ఏ విధంగా చెప్తే వింటారు అన్న విధంగా వెళ్తే కస్టమర్స్ అట్లీస్ట్ అవుతున్నారనమాట. సో కస్టమర్ గా లెట్ దెమ్ బి కస్టమర్, బట్ హూ ఆర్ ఇంటెన్స్ఫుల్ టు డూ ద బిజినెస్. అట్లాంటి వాళ్ళకి సార్ చెప్పిన విధానంలో ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్.
సో ట్రైనింగ్స్ లో మనం ఇప్పటిదాకా ఏం గెయిన్ చేసుకున్నామో అట్లీస్ట్ ఆ కొంత నాలెడ్జ్ ఫస్ట్ షేర్ చేస్తూ ఎట్లా చెప్తున్నాము అని అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. సో ఐఎమ్ ఈగర్ టు నో దట్ ఆల్సో. ఇంకా వెళ్ళాలి నేను అన్నది ఆ క్యూరియాసిటీ, నాలో ఉన్న క్యూరియాసిటీని చూపించడం. దాన్ని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఓకే నువ్వే తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే ఇంకా నాకు కూడా తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అన్న దీంట్లో కూడా మైండ్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సురేష్ సార్ ఇది తప్పని కాదు, కొంచెం మార్పు అని చెప్తాను నేను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ హ్యావ్ టు ఫాలో, ఫస్ట్ అండర్స్టాండ్ అనేసి కరెక్ట్. కాకపోతే ప్రతి ఒక్కరికి మనము ఫస్ట్ ఓన్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ట్రెడిషనల్ అంటూ ఉంటే ట్రెడిషనల్ మార్కెట్ హౌ ఇట్ ఈస్ అని చాలా మందికి తెలుసు. సో మనము ఈ డిఫరెన్స్ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ కట్టింగ్ అస్ ఇన్ బిట్వీన్ అనమాట. వీ నో ఇట్స్ ఓకే, ఐ నో, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ మచ్ ఆ టైప్ లో వచ్చేస్తుంది. ఈవెన్ ఇక్కడ మనతో ప్రయాణించి ఉన్న వాళ్ళకి కూడా ఒక్క సమ్ నిమిషం టైమ్స్ వాళ్ళు మేడం. అట్లాగే అంటున్నారు. ఓకే ఓకే సార్ రిప్లై ఇస్తారు మేడం, ఒక్క నిమిషం మ్యూట్ చేసుకుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, అవును వాస్తవం, మేము కలిసే వ్యక్తులు కూడా ఏంటంటే ఎస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అతని అవసరాన్ని బట్టి వెస్టేజ్ ని కనెక్ట్ చేస్తున్నారు మీరు. అది కూడా వన్ ఆఫ్ ద వే. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ దిస్ ఈస్ ద ఓన్లీ వే. ఎస్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్. మనకి ఒక వ్యక్తిని వెస్టేజ్ సిస్టానికి కనెక్ట్ చేయడానికి మన కాడ చాలా మార్గాలు ఉన్నాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు కస్టమర్ గా మాత్రమే ఉండాలా లేకపోతే లీడర్స్ గా తయారు చేయాలా అనేది అది అది నేను చెప్పింది పాయింట్ ఏంటంటే ఈరోజు లీడర్స్ గా తయారు చేస్తేనే, అంటే ఈ ప్రాసెస్ అనేది నేను పైన అప్లైనర్స్ నుంచి కాపీ చేశాను. దిస్ ఈజ్ నాట్ ద మెథడ్ దట్ ఐ ఇన్వెంటెడ్. నేను ఇన్వెంట్ చేసింది కాదు మేడం. ఇది పైన లీడర్స్ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, అందుకే చెప్తారు మనకి వెస్టేజ్ లో ఒక సిస్టమ్ ఉంది, పైన సక్సెస్ అయిన పీపుల్ ఏం చేశారో అది మనం కింద డూప్లికేట్ చేస్తే సేమ్ సక్సెస్ వచ్చిందని చెప్తున్నారు. నేనేం చేశానంటే మీరు చెప్పినట్టుగా చాలా మంది కస్టమర్స్ క్రియేట్ చేసుకున్నాను. అంటే వాళ్ళ అవసరానికి, ఇప్పుడు వాళ్ళకి మైగ్రేన్ హెడ్ ఏక్ ఉంది, ఇంటికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళ ప్రాబ్లం కనుక్కున్నాను, మైగ్రేన్ హెడ్ ఏక్ అని అన్నారు, మాకేదో ఉన్నాయని సప్లిమెంట్లు ఇచ్చాను. వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. వాళ్ళంతటి వాళ్ళు బిజినెస్ చేయాలి, దీని మీద క్యూరియాసిటీ రావాలి అంటే దీంట్లో ఉన్న డెప్త్ ఏంటో వివరించాలి. మీరు అన్నట్టుగా అందరూ వినరు. రెండోది, మేము హోమ్ మీటింగ్, అందుకే హోమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయటం ఎలాగా, వాళ్ళ టైం తీసుకోవటం ఎలాగా, వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయటం ఎలాగా, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడటం ఎలాగా, ఇది కూడా మేము చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. సో మీరు చెప్పింది ఒక వే మేడం, బట్ లీడర్స్ ని బిల్డ్ చేయాలంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ మెయిన్లీ లీడర్షిప్ బిజినెస్ కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ ఫస్ట్ కస్టమర్ గా తీసుకొని వచ్చి తర్వాత మీరు లీడర్ గా కన్వర్ట్ చేసినా ఓకే. బట్ లీడర్స్ ఎలా తయారవుతారు ఇందులో అనే క్లారిటీ అంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీ మెగా మీటింగ్స్ మీరు ఒక్కటే అటెండ్ అయ్యారు కదా, మీరు లేదు సార్, ఎంఎస్ఆర్ గారి నేను మీటింగ్ ఇంకా మీటింగ్ జాయిన్ అవ్వలేదు సార్. ఎంఎస్ఆర్ డిఎల్సిపి అది మీటింగ్ ఒకటే అటెండ్ మీరు అయ్యాను. ఎంఎస్ఆర్ గారి మీటింగ్లకు కానీ ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే మీటింగ్స్ లో మీకు అర్థమైపోయేది. బట్ మీరు మీటింగ్స్ ఎక్కువ మిస్ అవ్వటం వల్ల, అంటే మీరు ఒక స్టైల్ అనుకున్నారు, ఇది ఇలాగే ఉంటదేమో అనే ఉద్దేశంలోకి అనుకుంటున్నారు. కొన్ని స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తర్వాత థ్యాంక్ యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ వచ్చేసి సార్ ఒక చిన్న రిక్వెస్ట్. సో సేమ్ సెషన్ లో ఇప్పుడు మీరందరూ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఆల్రెడీ వినున్నారు కదా, మేము ఇనిషియల్లీ ఇప్పుడే వింటున్నాం. ఓకే, అంటే బేస్డ్ ఆన్ ద ప్రాసెస్, అంటే నాకు ప్రాబిలిటీస్ కానీ అండ్ సిచ్యువేషన్స్ ఇది అవ్వట్లేదు. నేను మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అని ఉన్నా నాకు అనుకూలంగా అవ్వట్లేదు. టైం అండ్ లీవ్స్ కూడా సరిగ్గా దొరకవు మాకు, అంటే అడ్హాక్ లో వచ్చాయి ఇప్పుడు లీవ్స్. సో దీంట్లో ఇప్పుడు మీరు ఇచ్చిన నాలెడ్జ్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, అది బాగుంది.
కానీ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కి లాభాలు ఏంటి అన్నది క్లారిటీ మనం ఇవ్వగలిగితే కదా వాళ్ళకి మనతో ప్రయాణిస్తున్న వాళ్ళకి కూడా అవును. మార్కెటింగ్ చెయ్యాలి. నేను కూడా ఓకే అంటే ఇది జస్ట్ నాట్ మా జనరల్ మార్కెటింగ్ పీపుల్ లోకి వెళ్ళే చెప్పేది కాదు. దీంట్లో ఏమేం లాభం నేను వాళ్ళ క్లారిటీ ఇవ్వగలిగితే కదా పీపుల్ వస్తారు అన్నది క్వశ్చన్స్ నాకు పడుతున్నాయి. దీంట్లో ఈ లెవెల్స్ కి వెళ్ళినప్పుడు ఆ పర్సంటేజెస్ ఆనంద్ ఇచ్చారు నాకు ఒక లిస్ట్ రాసి. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ పర్సెంట్ హోల్ ప్రాఫిట్ ఎట్లా ఏ ప్రాఫిట్ మీద ఎట్లా వస్తుంది, సో దానికి నేను ఏం చేసుకోవాలి అన్నదాన్ని కూడా నేను క్లారిటీ ఇవ్వగలిగితే ఇప్పుడు నాతో ముగ్గురు నలుగురు బిజినెస్ వేలను కనెక్ట్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళు ఓకే మేడం, ఎక్కడైతే ఒక్క నిమిషం మేడం. అన్బ్యాలెన్స్డ్ అవుతున్నారు. ఓకే ఓకే మేడం, మిగతా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, నేను చెప్తాను మేడం. అది నెక్స్ట్ మీరు చెప్పారు ఆల్రెడీ ఒకటి సురేష్ సార్. నెక్స్ట్ నుంచి అదే ఈ ఇంకొక మీటింగ్ ఇట్లాగా అది ఓన్లీ ఆ కనెక్ట్ చేద్దాం మేడం. ఇన్ఫర్మేషన్ కోసం పెట్టండి అని. ఇద్దాం కంపల్సరీగా. అంటే ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేసిక్స్ తెలుసుకొని నెక్స్ట్ లెవెల్స్ వాళ్ళకి ఏంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉంటుంది, 8% 12% ఏంటి, క్యాడర్ వచ్చే తర్వాత ఏంటి, ఇవన్నీ ఉన్నాయి మేడం. 1 by 1 వస్తుంది. ఒక్కసారి మనం చెప్పడం వల్ల ఏమైందంటే చాలా మందికి రిసీవింగ్ చేసుకోవడానికి కూడా వదిలేదు, కాబట్టి మీరు చెప్పింది మేము కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ద టైం. ఓకే రైట్, థ్యాంక్ యూ. హరీష్ త్వరగా ఈ మీటింగ్ వరకు ఒక్క నిమిషం. ఈ మీటింగ్ లో మీకు విన్న దాంట్లో ఏం కనెక్ట్ అయింది, ఏం అప్డేట్ అవ్వబోతున్నారు అది మాత్రం చెప్పండి. అది 1 minute లో. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నా పేరు మార్నింగ్. హరీష్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన పాయింట్లో నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇందులో ఫ్యూచర్ ఉంది అని ముందు నువ్వు తెలుసుకో, ఆ తర్వాత నీ కింద టీం వాళ్ళకి పరిచయం చేయి, ఆటోమేటిక్ గా నీ కింద టీం క్రియేట్ అవుతుంది, లీడర్స్ క్రియేట్ అవుతారన్న పాయింట్ బాగా చాలా నచ్చింది సార్. ఇది నేను బాగా యాక్సెప్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ హరీష్ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. సో అందరూ తెలుసుకుంటున్నాము. సార్ ఏదో ఊరికే ఖాళీగా ఉండి చెప్పడం లేదా మేము టైం పాస్, అందరం కూడా ఎర్లీ మార్నింగ్ లేచి నేర్చుకోవడానికి వచ్చి మీరు నేర్చుకున్న దాన్ని కింద ఇంప్లిమెంట్ చేయాలి మెయిన్. సో అది అందరం చేద్దాం. నెక్స్ట్ సురేష్ సార్. హరి సార్ టీం సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకోవాలి అన్న మాట మాత్రం బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ ఓకే థ్యాంక్ యూ సార్. తర్వాత రక్షిత మేడం జే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు ఫస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఇతరులకు చెప్పగలగాలంటే మనం నేర్చుకోవాలి. ప్రొడక్ట్ గురించి నేర్చుకొని మనం చెప్పగలగాలి అనే పాయింట్ నచ్చింది సార్. కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మీరు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కొంచెం హ్యాండ్ డౌన్ చేయండి. చాలా మంది ఎందుకు లీడర్స్ మాట్లాడట్లేదు, మేము వినాలనుకుంటున్నాం. మీరు మాట్లాడకపోతే చెప్తున్నాం కదా, ఇది మీరు ఏదో జోక్ తీసుకుంటున్నారు, ఇది నిజంగా సీరియస్ విషయం. మీ కింద టీం యాడ్ అయ్యింది, మీరున్నారు. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఏమండి, మీరేం మాకు కనపడలేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ మొబైల్లో మాట్లాడుతున్నారు. మీరు ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడడం అలవాటు చేసుకోకపోతే, ఎందుకంటే ఇది మాట్లాడే బిజినెస్ అండి, కమ్యూనికేషన్ బిజినెస్. ట్రై చేయండి. మీరు ఏదో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సిగ్గుపడుతున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇది చేస్తున్నారు. ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు. యాక్టివ్ లీడర్స్ కొంతమంది ఉన్నారు. మీరు ఎంత యాక్టివ్ ఉందో మీ టీం గమనిస్తుందండి. మా అప్లైనర్ మాట్లాడట్లేదు ఏంటి, మా అప్లైనర్కి ఏం అర్థం కాలేదా, ఇతనికి అర్థం కాదు నాకేం చెప్తుంది, ఇవన్నీ ఒపీనియన్స్ వస్తాయి, మీకు తెలియదు. ఓకేనా? ఒకసారి ఓకే. విజయ్ నంద్యాల చెప్పండి సార్. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ అండ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్యారీ ఆన్. మై కొన్ని లీడర్స్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జూమ్ మీటింగ్ లో నాకు సెషన్ కొద్దిగా కనెక్ట్ అయ్యింది సార్. ఏంటంటే ముందు మనం నేర్చుకోవాలి, కానీ మనం హోమ్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఇవ్వాలి. కానీ కొన్ని సమయాలలో నాకైతే మనం వింటున్నప్పుడు కొంతమంది సార్ వినక ఏదో అర్థం కాకుండా చేస్తున్నారు, కానీ క్లారిటీ అయితే ఇవ్వాలని ఏదో ఉంది, కానీ వినట్టు ఉంటుంటారు సార్ కొందరు. నాకు అర్థం కాదు, కానీ మనలో క్లారిటీ లేదనేది నాకు కొద్దిగా అర్థమవుతుంది. నేను మీకు ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా సార్. నాకు కొద్దిగా ఓన్ బ్యాటింగ్ అయితే నేను చేస్తున్నాను. నేను త్వరలో వస్తున్నాను సార్ మీ హోమ్ మీటింగ్స్, ఆనంద్ సార్ హోమ్ మీటింగ్స్ వచ్చి నేను చాలా నేర్చుకోవాలి సార్. ఎందుకంటే మీరు మొన్న కూడా చెప్పారు సార్,
గుంటూరుకి రాండి, విజయ్ గుంటూరుకి రాండి, ఇది అగ్రికల్చర్ మీటింగ్ ఉంది అన్నారు. కానీ రాలేకపోయాను సార్. ఎందుకంటే నేను బిల్డింగ్ వర్క్ తీసుకున్నాను సార్. అది అంటే నా పర్సనల్ దాదాపు 7 మంది ఉన్నారు. లేదు సార్, నాకు రావాలని ఉంది కానీ 7 మంది ఉన్నారు సార్. నాకు కింద 7 మంది. నేను వెళ్తే కనుక వీళ్ళందరూ అంతా ఎక్కడ అక్కడ అవుతారని చెప్పి రాలేకపోయినాను. కానీ మెయిన్ పాయింట్ అయితే నేను అందరినీ నాతో పాటు 4-5 మందిని కూడా తీసుకొచ్చాను సార్. ఏంటంటే ఈసారి రావాలంటే ట్రై చేస్తారు ఆయన కానీ కొద్దిగా రాలేకపోయాను. ట్రై చేయండి సార్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. మీరు అంటున్నారు అది ఏంటంటే ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసే ప్లాట్ఫామ్ కాదు సార్ ఇది. ఎందుకంటే మీకు కాదు, అందరికి మనం అందరూ ఏదో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటామని ఈ ప్లాట్ఫామ్కి వచ్చాం. అంటే వెస్టేజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ మనం అందరూ ఏం చేస్తున్నామంటే, మీరు మ్యూట్ చేసుకోండి సార్. చాలా మంది ఏం చేస్తున్నామంటే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ తీసుకొచ్చి మీటింగ్ అయిపోయినాక ఫ్లోర్ మీటింగ్స్ కానీ పెద్ద పెద్ద మీటింగ్స్ బూట్ క్యాంప్ అయిపోయినా మన ఇంట్లో ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ తీసేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఈ ప్రాబ్లమ్స్ చెప్పొద్దు సార్ ఎవరైనా, దయచేసి నేనైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ఒకటి ఉంటాయి మీటింగ్స్ అన్న రోజు. అది ఒకటే మీరు అందరం గమనించాలా. ఖచ్చితంగా విజయ్ సార్ మీరు త్వరగా అప్డేట్ అవుతున్నారు. మీరు వస్తే మేము ఖచ్చితంగా నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. మీరు ఓన్ బ్యాటింగ్ అని ఒప్పుకున్నారు చూడు, అందరూ అది ఒప్పుకోవట్లేదు. మంచి పాయింట్ అది. మంచి లీడర్ విజయ్ సార్. అందరం కూడా అది ఒకసారి మనం రియలైజ్ అవ్వాలి. ఓన్ బ్యాటింగ్ అంటే ఇక్కడ నాది ఓన్ బ్యాటింగ్, బట్ నా అప్లైనర్ ఏం చేస్తున్నాడు, పైన అప్లైనర్ ఏం చేస్తున్నాడు కాపీ పేస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్లు అన్మ్యూట్ చేసుకోండి సార్. బి వెంకటేశ్వర్లు సార్. ఇంకొక 1 minute ఉంది, మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేసి త్వరగా క్లోజ్ చేసేద్దాం. బి వెంకటేశ్వర్లు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు చెప్పినటువంటి ఈ మీటింగ్ లో నాకు బాగా కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, టీము రాలేదని కాదు, ఉన్న టీంనే మీరు బిల్డప్ చేసుకోండి. ఉన్న టీం నుంచే మీరు బిల్డప్ చేసుకుంటే దాని నుంచే మీరు గ్రోత్ అవుట్ ఎదగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారు కదా. ఆ విషయం కాదు నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. వెరీ గుడ్ సార్. అది సార్. ఇంకోటి ఏంటంటే సార్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎక్కువ మీటింగ్స్ కి వెళ్తాం వల్లే మనకి ఎక్కువ గ్రోత్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది అనే విషయం తెలుసుకున్నాను సార్. వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సురేష్ సార్, క్లోజ్ చేద్దాం జూమ్ 7 ఎగ్జాక్ట్. అయితే ఒక్క నిమిషం లీడర్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చిన లీడర్స్ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. ఇవ్వని లీడర్స్ కూడా మేము నోట్ చేసుకున్నాము. మీరు నెక్స్ట్ హోస్ట్ ఇవ్వబోతున్నాం మీకు రేపు. ఆ కీ లీడర్స్ కానీ మెయిన్ కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇది సీరియస్ గా తీసుకెళ్లాల్సిన విషయాన్ని మనం ఏది వింటున్నాం, మీరు వింటున్నారు నిద్రపోతారో మాకు తెలియట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హోస్ట్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే. ఆనంద్ సార్, మీ టీమ్ లో కొంతమంది పేర్లు రాయండి. నా నోటీస్ కూడా కొంతమంది వచ్చారు, వీళ్ళందరికీ హోస్ట్ ఇవ్వదాం రోజుకి 2. 100% సార్. నేను కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాను, మొత్తం కలెక్ట్ చేద్దాం. రేపటి నుంచి ఇలానే టైం ఉంటుంది, ఈ టైం తోని క్లోజ్ అయిపోద్ది సార్. మీరు ఖచ్చితంగా యాడ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఆల్ లెటర్స్ 1 second. థ్యాంక్ యూ. ప్లీజ్ సార్ క్లోజ్ ద జూమ్.